తరువాత మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా మన పరిచర్యలో నుండి ప్రచురణకు వచ్చిన ఒక పుస్తకం గురించి కొన్ని కార్యాలు మీకు చెప్పాలి అని అనుకుంటున్నా. మన పరిచర్యలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ విషయం కార్యక్రమం చూస్తున్న చాలామంది తెలియదు అని మేము తెలుసుకున్నప్పుడు పరిచర్యలో దేవుడు మాకిచ్చిన కొన్ని మాటలను పుస్తక రూపంలో రాసి ఉన్నది మీకు పరిచయం చేయాలి, అది ఈ కార్యక్రమంలో అని నేను కోరుకుని ఒక్కొక్క పుస్తకాన్ని పరిచయం చేయడం అలవాటుగా పెట్టుకుని ఉన్నాను. మన పుస్తక పరిచర్య అనేక సంవత్సరాలకు ముందుగా నాకు జ్ఞాపకం సరైనట్లయితే 1985, 86 నుండే పుస్తకాలను ప్రచురణ చేస్తూ వస్తున్నా. ఆ దినాలంతా ప్రింటింగ్ టెక్నాలజీ అంతా అధికంగా లేని ఆ కాలంలో చాలా తక్కువ సంఖ్యలో చాలా తక్కువ టెక్నాలజీతో పుస్తకాలు పబ్లిష్ చేయబడ్డాయి. దాని తర్వాత వచ్చిన యొక్క కాలంలో చాలా పుస్తకాలను మన పరిచర్య మూలంగా ప్రచురణ చేయడం జరిగింది. ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను, ఎందుకంటే అది మీకు ఆత్మీయ జీవితంలో అది ఉపయోగకరంగా ఉంటుందని. ఈరోజు నేను మీకు చూపించబోయే పుస్తకం యవ్వన సేవకులకు, యవ్వన ప్రసంగికులకు ఉపయోగపడే ఒక పుస్తకం. ప్రసంగం చేయడం అనేది ఎంత కఠినం అనేది ప్రసంగించే వారి దగ్గర అడిగితేనే తెలుస్తుంది. ఒక సందేశాన్ని సిద్ధపరచడం కానీ, ఆ సందేశాన్ని ప్రజలు అర్థం చేసుకునే రీతిలో ప్రజెంటేషన్ చేయడం, అది ప్రజల యొక్క హృదయంలోనికి తీసుకుని వెళ్ళి చేర్చడం సాధారణమైన విషయం కాదది. ఆ ప్రసంగాన్ని చేసే వారికే అది తెలుస్తుంది. ఈ దినాల్లో అనేక మంది యవ్వన ప్రసంగికులు వచ్చి ఉన్నారు. వారికి మొదటి యొక్క పరిచర్య ఆరంభించేటప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఎలా ఆరంభించాలి, ఏం మాట్లాడాలనే కొన్ని సందేహాలు ఉంటాయి. ఒకవేళ ఒక చిన్న ప్రార్థనా కూటమినే కలిగి ఉంటారు, అందులో ఏదో చిన్నదిగా ఒక చిన్న దేవుని యొక్క ధ్యానించే సమయాన్ని వారు నడిపించాల్సి వస్తుంది. లేకపోతే ప్రార్థన గుంపులకు మధ్యలో మాట్లాడాల్సి ఉంటుంది, ఇంట్లో కూటంలో మాట్లాడాల్సి ఉంటుంది, సంఘంలో కూడా చిన్నదిగా కూటమిగా ఏర్పరచండి అని చెప్పాల్సి కూడా వస్తుంది. ఆ సమయంలో మీకొక ప్రార్థనని, ఒక ప్రసంగాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయం మనకు అర్థం కానట్లుగా ఉంటుంది. అటువంటి నూతనమైన స్థితిలో యవ్వన సేవకుల నిమిత్తం నేను రాసిన ఒక పుస్తకం 2005వ సంవత్సరంలో మొదటి ప్రచురణ బయటకు వచ్చింది. ఆ పుస్తకం యొక్క పేరు ప్రసంగ వేదిక అనేది. ఇది నేను అనేక సంవత్సరాలుగా నేను పరిచర్యకు వచ్చింది 1980, 81 సంవత్సరాల్లో. అప్పటి నుండి నేను అనేక స్థలాల్లో ప్రసంగించిన ప్రసంగాలలో ఆ ప్రసంగం యొక్క ముఖ్యాంశాలను, దాని యొక్క వాక్యాలు కూడా రాసి ఉంటాం. వాక్యాన్ని అయితే పూర్తిగా మేము ప్రింట్ చెయ్యం, వాటిని ప్రసంగ శీర్షికలుగా రాసి ప్రసంగ వేదిక అనే పేరున యవ్వన సేవకులకు ఉపయోగపడే రీతిలో ఇందులో మీరు ఆరంభిస్తే ఈ విధమైన పద్ధతిలోనే ఒక ప్రసంగాన్ని ధ్యానిస్తున్నారు లేకపోతే సిద్ధపరుస్తున్నారు అనేది అర్థం చేసుకుని తర్వాత మీరు ఆ కార్యాన్ని చేయవచ్చు. కాబట్టి ప్రచురణ చేయబడిన పుస్తకానికి ప్రసంగ వేదిక అనే ఒక శీర్షిక ఇచ్చి ఉన్నాం. ఇప్పుడు ఈ పుస్తకం ఇంకా మాకు అధికంగా కావాలని అడగడం బట్టి ఇదే విధంగా ఇప్పుడు నేను సమీపంగా యూట్యూబ్ మూలంగాను ప్రసంగ వేదిక కార్యక్రమం మూలంగా మాట్లాడుతూ ఉన్నా. ప్రసంగం యొక్క ముఖ్యాంశాలను ఇదే విధంగా ఒక పుస్తకంగా ప్రచురణ చేయడానికి ఆయత్తపడుతూ ఉన్నాం. ఇది 2005లో ప్రచురణ చేయబడిన ఒక పుస్తకం. 2005 నుండి ఇది రమారమి 6 సార్లు ప్రచురణ చేయబడింది. ఒక్కొక్కసారి 6 ప్రచురణలుగా బయటికి తీసుకుని వచ్చి అది చాలా మంది ప్రజలు మెచ్చుకుని చదివే ఒక పుస్తకం. ఇది చదవడం మాత్రమే కాదు, ఇది ప్రసంగం చేయడానికి మాత్రమే కాదు. ఈ పుస్తకాన్ని పక్కన పెట్టుకుని మీరు బైబిల్ను తీసుకుని ఇందులో చెప్పబడిన కార్యాలన్నీ తీసి మీరే ఆ వాక్యాలను ధ్యానించవచ్చు. ఆయా వాక్యాలను తీసి చదివి చూసి మీ పర్సనల్ ధ్యానానికి ఇది అధికంగా ప్రయోజనపడే ఒక కార్యం. ఇందులో అనేకమైన శీర్షికలు ఉన్నాయి. ఎంతంటే ఒక 39, 40 శీర్షికలు సందేశములు కలిగి ఉన్న ఒక పుస్తకం. ఇందులో చూస్తే దేవుని యొక్క ఆధిక్యత ఏ విధంగా ఉంటుంది, దేవుని నిమిత్తం ఎలా సాక్షిగా ఉండగలం, మొదటి సంవత్సరంలో మొదటి నెలలో చేయాల్సిన ఆజ్ఞలు, పిలుపుకు విధేయత చూపించడం వంటి అనేక టాపిక్ల మీద ఈ యొక్క ప్రసంగాలు ఉన్నాయి. ఈ పుస్తకం తమిళ భాషలో మాత్రమే కాదు, ఆంగ్లంలో కూడా ఈ యొక్క పుస్తకం విడుదల చేయబడింది. యంగ్ ప్రీచర్స్ కు ఉపయోగపడే రీతిలో
ఈ ప్రసంగ శీర్షికలు కలిగిన పుస్తకం ఆంగ్లంలో కూడా ఉంది. ఎందుకంటే మన వ్యూవర్స్ చాలా మందికి తమిళ్ భాష మాట్లాడడం తెలుసు, మాట్లాడితే వారికి అర్థమవుతుంది, కానీ చదవడం తెలియదు. అటువంటి వారికి ఉపయోగపడే రీతిలో ఈ పుస్తకం ఆంగ్లం భాషలో కూడా విడుదల చేయబడింది. మీరు మీ యొక్క అవసరానికి మా యొక్క కార్యాలయంతో సంప్రదించవచ్చు. వారు ఈ పుస్తకాన్ని మీకు చాలా సేఫ్గా మీ చిరునామాకు కొరియర్లో పంపిస్తారు. ఒకవేళ దానికంటే ఇంకా మేము చాలా శ్రేష్టంగా కొనాలి అనుకుంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి యాప్స్లో ఈ పుస్తకం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు వెల చెల్లించి కొనుక్కోవచ్చు. అలాగే మన కూటమి జరిగే స్థలములన్నిటిలోనూ మన యొక్క పుస్తకం స్టాల్స్ ఉంటాయి. అక్కడికి డైరెక్ట్గా వచ్చి మీరు కొనుక్కోవచ్చు. ఇటువంటి మంచి వసతులు ఉన్నాయి. ఉపయోగించుకోవాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అలాగే ధ్యానించే విషయంలో అధికంగా ఎదగడానికి ఉపయోగకరంగా ఉంటుందని దేవునిలో విశ్వసిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. గత వారంలో మనం సంధించినప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గురించి మనం ధ్యానించడం మొదలుపెట్టాం. అది చాలా లోతైనది మాత్రమే కాదు, చాలా అవసరమైనది కూడా. కాబట్టి అందులో కొంత భాగాన్ని మాత్రమే స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చూసి, అధికమైన సమయం లేకపోవడం వల్ల వచ్చే వారం కూడా దాని యొక్క మిగతా భాగాన్ని విందాం అని నేను చెప్పి ఉన్నాను. మీకు జ్ఞాపకం ఉంటుంది. దాని తరువాత భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఏ వాక్యాన్ని చదివాం, ఏ వాక్యాన్ని ధ్యానించాం జ్ఞాపకం ఉందా మీకు? యోహాన్ సువార్త 10వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు ఉన్న వాక్యములు. ఇదే మనం ధ్యానించాం. ఇందులో గొర్రెలు దేవుని యొక్క పిల్లలు, వారికి కాపరి వచ్చే ద్వారం, దొంగిలించేవాడు దొంగిలించడానికి వచ్చే మార్గం, అటువంటి కార్యాల యొక్క వివరణ చెప్పబడింది. ఇందులో మీరు బాగా చూసినట్లయితే ఆ భాగంలో సాతాను వచ్చే మార్గములు అనేది టార్గెట్ చేసి సాతాను ఏ ద్వారములు గుండా రాగలడు. సాతాను ఎప్పుడు మోసం చేసే బుద్ధి గలవాడు. వాడు షార్ట్ కట్నే కోరుకుంటాడు. వాడు డైరెక్ట్గా తలుపు తెరిచి ఉంచినా కూడా, మీరు ఒక కార్యాన్ని అర్థం చేసుకుని తలుపు తెరిచి ఉంచినా కూడా సాతాను నేరైన మార్గంలో రాడు. అది వాడి యొక్క స్వభావం కానే కాదు. ఆయన షార్ట్ కట్లోనే వస్తాడు, దొంగతనంగానే వస్తాడు, మోసం చేసి వస్తాడనేది మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు సాతాను యొక్క కార్యాలు మీరు చూస్తూ ఉన్నారు. వాడు రావడానికని గొర్రెల దొడ్డిలోని లేకపోతే దేవుని యొక్క పిల్లలను దొంగిలించడానికి, పాడు చేయడానికి వస్తాడని దానికి కొన్ని ద్వారాలు వాడు కలిగి ఉంటాడు. ద్వారం అని చెప్పేటప్పుడు మనం నిజంగా ఒక డోర్ వేసి తలుపు వేసి ఆ ద్వారం కాదు. ద్వారం అనేది ఒక ఉపమానంగా చెప్పబడింది. అవన్నీ మీకు చెప్పకుండానే అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని మొదట చదువుదాం, తర్వాత మనం సందేశంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం. నిజముగానే నేను మీతో చెప్పుచున్న విషయం, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అలాగైతే ద్వారముల గురించి మనకి వాక్యం చెప్తూ ఉంది. ఈ వాక్యాన్ని మీరు బాగా చదివి చూస్తే అనేక విషయాలను ఇది ఒక్క నుంచి మనకు చెప్తూ ఉంది. ద్వారముల గురించిన ఒక సందేశం ఉంది, కాపరిని గురించిన ఒక సందేశం ఉంది, దొంగను గురించిన ఒక సందేశం ఉంది, గొర్రెల దొడ్డి గురించి ఒక సందేశం ఉంది, గొర్రెల గురించి కూడా ఒక సందేశం ఉంది. అప్పుడు ఇవన్నీ కలిపే 5 వాక్యాల్లో ఎంత సందేశాన్ని వారు పెట్టి ఉన్నా చూడండి. ద్వారము గురించిన సందేశం, కాపరి గురించిన ఒక సందేశం, దొంగ అయిన సాతాను గురించిన సందేశం, గొర్రెల గూర్చిన ఒక సందేశం, గొర్రెల దొడ్డిని గూర్చిన సందేశం అని అనేక సందేశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, కాపరి వచ్చే ఒక మార్గం, ఆ మార్గమును ఆ కాపరే నిర్మించి ఉంటారు. కానీ దొంగ ఆ మార్గంలో రాడు. వాడు ఆ మందలోనికి రావడానికి, గొర్రెలను దొంగలించడానికి వాడు తన నిమిత్తం కొన్ని ప్రత్యేకమైన మార్గాలను వెనకాతలోనో సైడ్లోనో
లేకపోతే పైన ఒక కన్నం వేసి ఉంచుతాడు. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి దొంగలించి తీసుకుని వెళ్ళాలి. దాని నిమిత్తం కొన్ని ద్వారములు వాడు కలిగి ఉంటాడు. ఆ విధంగా దేవుని యొక్క మందలోనికి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారములుగా సాతాను కలిగి ఉన్న కార్యములు ఏమిటి అనే దాని గురించే మనం ధ్యానించడం ఆరంభించి ఉన్నాం. ఈరోజు మనం ఆ ద్వారముల గురించి చూడబోతున్నాం. ఈ సందేశంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గొర్రెల్లోని కొన్ని గొర్రెలను దొంగిలిస్తూ ఉన్నాడు. అదే కదా చెప్తుంది. వాడు పక్క మార్గం ఎక్కి ఆ మందలో ఉన్న గొర్రెలను దొంగిలిస్తూ వెళ్తున్నాడు. అంటే దొంగిలించబడిన గొర్రెల యొక్క గుణం ఏమిటి? వాడు అన్ని గొర్రెలను ముట్టలేడు. వాడు దొంగిలించే గొర్రెల యొక్క గుణం ఏమిటి అనే దాని గురించి దేవుడి యొక్క వాక్యం మనకి ఇక్కడ చెప్తూ ఉంది. ఈ 5 వాక్యాల్లో మామూలుగా యేసు మాట్లాడిన ఉపదేశంలో యేసు తన నోరు తెరిచి మాట్లాడిన మాటలన్నీ మీరు దాన్ని తవ్వి చూస్తే చాలా లోతైన సత్యములు, రహస్యములు అందులో ఉంటాయి. ఈ స్థలంలో మీరు చూసినట్లయితే దొంగ లోపలికి ప్రవేశించడానికి ఒక మార్గం ఉన్నట్లుగా వాడు దొంగిలించడానికి గుణాతిశయాలు గల గొర్రెలు లోపలున్నాయి. వాడు అన్ని గొర్రెలను ముట్టలేడు అనేది ఇక్కడ వాక్యం మనకు చెప్తుంది. ఆయన ఏం చెప్తున్నారు చూడండి. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అవి అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవును అని చెప్తున్నారు. అంటే అన్యుని యొక్క స్వరము ఎరిగి ఉంటే, ఒక గొర్రె లోపలుంటుంది, ప్రార్థన చేస్తుంది, సంఘానికి వెళ్తుంది, పరిచర్య చేస్తుంది, దేవుని పిల్లలతో ఉంటుంది. కానీ అన్యులతో కూడా సహవాసాన్ని కలిగి ఉంటే ఆ అన్య శబ్దానికి అది చెవియొగ్గి విన్నట్లయితే సాతాను యొక్క మొదటి టార్గెట్ అదే. నేను దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. ఒక గొర్రె ఏ విధంగా కనిపించకుండా పోయింది, దేవుడి యొక్క కాపుదల్లో మందలో ఉన్న ఒక గొర్రెని ఎలా దొంగలించాడు అనేది మనం తర్వాత వివరంగా చూడబోతున్నాం. ఈరోజు గత వారంలో మనం ఏమి చూసామంటే ద్వారముల గురించిన సందేశం. అందులో ముఖ్యంగా సాతాను యొక్క ద్వారం, వాడు వచ్చే మార్గములు, ఏ మార్గములు గుండా దేవుని యొక్క ప్రజల మధ్యలోకి వాడు ప్రవేశించగలడు అనే దాని గురించి చూసాం. అందులో మనకు ఒక చిన్న క్లూ ఉంది ఆ వాక్యంలో. అందులో ఏం చెప్పారు అంటే, ఆ ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు. అప్పుడు దొంగ వచ్చేది పూర్తిగా వేరే మార్గం, అంటే వేరే విధమైన ఉపదేశం. దేవుడు తన యొక్క బిడ్డల గురించి వేరే ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉంచితే దానికి డిఫరెంట్గా ఒక కార్యాన్ని తీసుకుని వస్తాడు. ఉపదేశంలో వేరే విధమైన ఉపదేశం, నడిపింపులో వేరే విధమైన నడిపింపు, వ్యాఖ్యానించడంలో వేరే విధంగా వ్యాఖ్యానించడం, ఆరాధనలో వేరే విధమైన ఆరాధనలు, ఇవన్నీ వాక్యానికి లోబడకుండానట్లు మేము ఇవన్నీ నవీనంగా చేస్తున్నాం. ఆ విధంగా చెప్తూ తీసుకుని వచ్చిన వేరే విధమైన కార్యాలన్నీ సాతాను వచ్చే ద్వారములు అనేది అర్థం చేసుకోవాలి. ఇది నేను చెప్పలేదు, యేసు చెప్తున్నారు. కొత్తగా దేవుడే ఒక మార్గాన్ని ఏర్పరిచి ఇదే ఆరాధన పద్ధతి, ఇదే ఉపదేశం, ఇదే సత్యం అని చెప్పినప్పుడు మీరు ప్రజలకి దీని గురించి ఎంతకాలం ఇలా చెప్పగలం, బోరు కొడుతుంది కదా అని మీరు వేరొక నూతనమైన మార్గాన్ని వేస్తే ఆ మార్గమే సాతాను వచ్చే మార్గం. ఈ దినాల్లో వేరే కార్యాలు లోపలికి చొచ్చింపజేసి చాలా ద్వారములను మనుషులు ఏర్పరిచి ఉంచారు. వేరే విధమైన సంఘములు, వేరే విధమైన ఆరాధన పద్ధతులు, వేరే విధమైన పరిచర్యలు, వేరే విధమైన సందేశములు, వేరే విధమైన అభిషేకం, వేరే విధమైన కార్యములు అని నూతన పరుస్తూనే వస్తున్నారు. ఇది ఎప్పటికైనా ఆపదే. ఈ వేరే మార్గం మనం కలిగి ఉన్నాం కదా. ఈ వేరైపోయిన దేవుడి యొక్క కార్యాలండి, వేరైపోయిన కార్యములే సాతాను యొక్క ద్వారములు అనేది మన మనసులో పెట్టుకోవాలి. దాని గురించి మనం ధ్యానించేటప్పుడు వేరే కార్యములు గూర్చిన హెచ్చరిక మనకి అక్కడ చెప్పినారు. అక్కడ ఏం చెప్పారంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇన్ని విధాలుగా వేరైన కార్యాల గురించి అక్కడ రాశారనేది మీరు చదివి చూడండి. 11వ అధ్యాయం 3వ వాక్యంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యందున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడెవడైనను ఎలా వస్తున్నాడు చూడండి. మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను. అప్పుడు చూడండి, వేరే విధమైన స్పిరిట్,
ఇది సంఘాలకు వస్తుందంటే వస్తుంది. ఇది ఇక్కడ రాయబడింది కదా. అప్పుడు మీరు అన్ని ఆత్మలను నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొక యేసు. ఈ దినాల్లో యేసుని వేరే విధంగా చూపిస్తూ ఉన్నారు. మనకి వాక్యం చూపించిన యేసు నిత్య జీవాన్నిచ్చే యేసు. ఈ వేరొక యేసు ఈ లోకంలో ఆడంబరతను, ఈ లోకంలో ఉండే ఘనతను, లోకంలో ఉండే కార్యాలను మాత్రమే ఇచ్చేవారిగా చూపించే యేసు. వేరొక యేసు ఆటపాటల్లో ఇష్టపడే యేసు. వేరొక యేసు కానుకను మాత్రం మధ్యస్థంగా చేసుకునే యేసు. కానుక ఇవ్వకపోతే రక్తం కక్కి చనిపోతారంటారు. కొన్ని స్థలాల్లో మేమంతా ఆ కాలంలో స్కూల్ చదివేటప్పుడు, ఇప్పుడు అటువంటి మనుషులు చూడలేం. నేను చెప్పేది 60 సంవత్సరాల్లో. అప్పుడు స్కూల్ వైపు వెళ్ళేటప్పుడు, కాలేజీ వైపు వెళ్ళేటప్పుడు రోడ్లో గుంపుగా నిలబడి ఉంటారు. అందులో ఏం చేస్తారంటే మంత్రం చేస్తామని చెప్పి ఆ డప్పు కొట్టుకుంటూ ఒక కపాలను తీసుకుని పైన పెట్టుకుని అలా చూస్తే భయంగా ఉంటుంది. అకస్మాత్తుగా వాడు ఏం చెప్తాడంటే, ఒక మనిషి చనిపోయాడు, రక్తం కక్కేశాడు, ఆ మనిషిలో ఒక మనిషి పడిపోతాడు. వాడు చెప్తాడు, అందరూ మీ చేతులు ఉన్న సంచులు ఏదైతే పెట్టుకుని మొత్తం అంతా ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఆ విధంగా వేయకుండా ఎవరైనా వెళ్తే, మోసం చేసి వెళ్తే వెళ్ళే మార్గంలో రక్తం కక్కుని చనిపోతారంటారు. ఆ రోజు వాడు చెప్పింది ఈరోజు మనం డీసెంట్గా ఏం చెప్తున్నాం అంటే, కానుక ఇవ్వలేదంటే దేవుడిని ఆర్థిక విషయాల్లో చేపెడతాడు. కానుక ఇస్తేనే దేవుడిని యొక్క పనిని అభివృద్ధిపరుస్తారు. ఆ విధంగా చెప్తారు. కానుక ఇవ్వవద్దు అని నేను చెప్పట్లే, దాన్ని భయపెట్టి తీసుకుంటున్నా చూడండి, అది తప్పు. ఒక కానుక ఇవ్వాలి, ఒక ప్రార్థన చేయాలి, ఒక ఉపవాసం చేయాలి, ఒక పరిచర్య చేయాలి. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తేనే అందులో ఫలితం ఉంటుంది. ఒకటి చేతిలో కత్తి పట్టుకుని పరిచర్య చేస్తావా లేదా, ఒకటి ఈరోజు ప్రార్థన చేస్తావా లేదా అని చెప్పి భయపెడుతూ ఉంటే ఆ ప్రార్థన మీరు చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. కానుక గురించి దాని గురించి చెప్తూ కానుక ఇవ్వకపోతే నీకు ఆశీర్వాదం రాదు. అప్పుడు వీరు చూపించే యేసు కానుక మీద ప్రేమ కలిగిన యేసు. వీరు చూపించే యేసు మీ పరిశుద్ధత గురించి గాని, పాపమును గురించి గాని కలత చెందని ఒక యేసు. ఇప్పుడు మీరు చూస్తే వేరే ఒక యేసు ప్రసంగించబడేది మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. వీరు చూపించే ఆ యేసుకు, వీరు చూపించే యేసును ఆరాధించే పద్ధతికి, వాక్యం చూపించే యేసుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే పౌలు ఆ దినాల్లోనే చెప్పినారు. వేరొక యేసుని ప్రసంగిస్తారు. తర్వాత చూస్తే అభిషేకం, పరిశుద్ధాత్మ. అభిషేకానికి మనం వ్యతిరేకమైన వారం కాదు. ఎందుకంటే సంఘం స్థాపించబడింది అభిషేకం మీదనే. కానీ అదే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అన్ని ఆత్మలను నమ్మకుండా అది దేవుని వలన వచ్చిందో లేదని పరిశోధించి మీరు చూడాలి అనే ఒక హెచ్చరిక చెప్తున్నారు. అప్పుడు దేవుడి యొక్క పిల్లలు పరిశోధించి తెలుసుకోవాలి అంటే ఆ దేవుడి యొక్క ప్రజల యొక్క మధ్యలో క్రియ చేసే ఆత్మే ఉండాలి. లేకపోతే అది రోడ్డు మీద, ఒక మర్రి చెట్టు మీద, మనుషుల మధ్యలో, ఎవరు లేని బంగ్లాలో పట్టీల శబ్దం అనిపిస్తుంది. ఇవన్నీ మనం వెళ్ళి దేవుడి యొక్క ఆత్మ, సాతాను యొక్క ఆత్మ ఎందుకు చూస్తాం? ఇది దేవుడి యొక్క ఆత్మలాగా నటిస్తూ, దేవుని యొక్క ఆత్మలాగే తను చూపిస్తూ మోసం చేసే ఆత్మ దేవుని యొక్క పిల్లలకి మధ్యలోకి రావడం బట్టి వారికి హెచ్చరికిస్తూ ఉన్నారు. మీరు అన్ని ఆత్మలను నమ్మకుండా. 1 యోహాన్ 4:1-2 వాక్యములు. 1వ వాక్యంలో చెప్పబడింది, మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో. అలాగైతే ఒక సంఘం నడిపించేటప్పుడు, ఒక అభిషేక కూటం నడిపించేటప్పుడు, దేవుడి యొక్క పిల్లలు ఆత్మలో నింపబడి స్తుతించేటప్పుడు దానికి మధ్యలో యొక్క అబద్ధ ఆత్మలు లోపల ప్రవేశిస్తాయి. ఈ ఆత్మలు తమని తాము ఏదో గొప్పవిగా, అందరి దృష్టిని తమ వైపు ఆకర్షించుకునేటట్టుగా అటువంటి పరిస్థితిని కలుగజేస్తాయి. కొందరు చూడండి, అకస్మాత్తుగా బిగ్గరగా అరుస్తూ ఉంటారు. ఎవరిని ప్రార్థన చేయడానికి అనుమతించారు, కిందన పడుతూ ఉంటారు, పక్కతలను కొడతారు, తంటారు, అన్నీ చేస్తారు. కానీ దీన్ని కూడా ఒక సూచనగా మనం చెప్పలేం. ఒక ఆత్మ తన్ని ఎక్కడ బయలుపరుచుకుంటుంది అనేది మనం చూడాలి. కొన్ని ఆత్మలు ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో కనిపించబడుతున్న పరిశుద్ధ ఆత్మని నమ్మబడే కొన్ని ఆత్మలు, వారు ప్రజల మధ్యలోనికి వెళ్ళేటప్పుడు, సంఘం మధ్యలోనికి వెళ్ళేటప్పుడు, ఇతరుల యొక్క కనుదృష్టి పడేటప్పుడు మాత్రమే అది బయలుపరచబడుతూ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మగా ఉన్నట్లయితే మీ జీవితంలో అన్ని స్థలాల్లో యొక్క ఆత్మ తన క్రియను బయలుపరుస్తుంది. క్రియ బయలుపరచబడుతున్నాయంటే ఈ క్రియలు ఇలా చప్పట్లు కొట్టడమో కింద పడ్డమో కాదు, ఆత్మ యొక్క ఫలములు బయలుపరచబడతాయి. కొంతమందిని చూడండి, చర్చికి వచ్చేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఆత్మలో నింపబడి స్తుతించడం, గెంతులు వేయడం, కొట్టడం అన్నీ చేస్తారు.
ఫలములనేవి ఏమీ ఉండవు. నేను చాలా స్థలాల్లో చూశాను. మంచి అభిషేకులు నింపబడతారు, కింద పడతారు, మైకం కమ్ముకుంటుంది, నీళ్లు చిలకరించి లేపితే తప్పేం లేదు. అది ముగించబడిన తర్వాత చూస్తే మీరు భోజనానికి వెళ్ళేటప్పుడు, టీ తాగడానికి వెళ్ళేటప్పుడు వారు గొడవలాడుతూ కనిపిస్తారు. అప్పుడు మీ ఆత్మ యొక్క ఫలము అనేది అది మిగతా స్థలాల్లో బయలుపరచబడలేదు, ఇంటిలో బయలుపరచబడలేదు, మీ జీవితంలో బయలుపరచబడలేదు. పెర్ఫార్మెన్స్ చేసే స్థలంలో బయలుపరచబడుతుందంటే అది మోసం చేసే వంచే ఆత్మ. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఆత్మలు కనిపెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అది ఇంకో సందేశంలో చూద్దామని నేను ఇంతకు ముందే మీకు చెప్పి ఉన్నాను. ఈ ఆత్మలు ఆత్మ సంబంధమైన, ఆత్మ వలన కలిగే ఏ క్రియకైనా సంబంధం లేకుండా క్రియలు చేస్తుంది. పరిశుద్ధాత్మ మనలో పని చేస్తే ఆయన సత్యమును గూర్చి మనకు స్పష్టంగా బోధించి సత్యంలో నడవడానికి ఆయన మనకు సాయం చేస్తారు. నేర్పించడం మాత్రమే కాదు, ఇది ఈ విధంగా ఉండాలి అంటే మీరే నడిచి చూస్తే సాధ్యం కాదు. చెప్పడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన కార్యాల్లో మీరు నిలబడ్డానికి, నడవడానికి మీకు సహాయం చేస్తారు. వాక్యం అదే చెప్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వాక్యాలు ఒకసారి తీసి చూడండి. ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ తన్ని ఈ విధంగా బయలుపరుచుకుంటున్నారు. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆ పరిశుద్ధాత్మ ఏ విషయంలో పరిపూర్ణంగా నడిపిస్తారు. మీరు చెప్పేటప్పుడు ఏదో కొంత భాగం తీసుకుని అందులో నడిపించేవారు కాదు. మిమ్మల్ని పూర్తిగా సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. అప్పుడు ఈ ఆత్మ యొక్క గుణాతిశయాలు ఏంటని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని మహిమపరుస్తారు. అదే పరిశుద్ధాత్మ యొక్క ఆనవాలు. అప్పుడు ఈ వేరొక ఆత్మ అనేది ఈ దినాల సంఘాల్లోనూ కూటముల్లోనూ అనేకములే లోపలికి ప్రవేశించడం చూసి ఉన్నాం. దాన్ని ఈ దినాల్లో అనేక మంది ప్రసంగం చేస్తూ ఉన్నారు. అనేక మంది ఆత్మనే తీసుకుని వచ్చి ప్రజల మధ్యలో ఇది పరిశుద్ధాత్మ అనే కార్యాన్ని చూపిస్తూ ప్రజల్ని నమ్మింపజేస్తున్నారు. పరిశుద్ధాత్మ అంటే దానికుండే కొన్ని కార్యాలను బట్టి ఆ ఆత్మ మీలో క్రియ చేయాలి. అప్పుడు ఇదంతా వేరొక అభిషేకం, వేరే ఒక యేసు. ఇవన్నీ ఎక్కడెక్కడున్నాయో అక్కడ వేరొక కార్యాన్ని పట్టుకుని దాని మార్గమున దేవుని ప్రజల మధ్యలోకి సాతాను వచ్చేస్తాడు. ఒక చిన్న చుక్కే మొదట వేస్తాడు. ఒక అబద్ధపు అభిషేకం. మనం చూస్తే దాని భాషలు మాట్లాడుతున్నాం, కింద పడుతున్నాం, అభిషేకం వస్తేనే గట్టి చప్పట్లు కొడుతున్నాం, గెంతులు వేస్తున్నాం. అది పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నా. మొదట ఇటువంటి అబద్ధపు ఆత్మను పంపిస్తే, లేకపోతే అబద్ధపు యేసును గూర్చి ఒక నమ్మికను లోపలికి పంపిస్తే తరువాత దానిని పట్టుకొని ఆ మార్గమున సాతాను లోపలికి ప్రవేశిస్తాడు. ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మూడో కార్యాన్ని ఈ విధంగా చెప్తున్నారు. వేరొక సువార్త. సువార్త అంటే సువార్త మాత్రమే కాదు, వేరొక ఉపదేశంగా కూడా మీరు తీసుకోవచ్చు. సువార్త యొక్క పునాదులు ఏంటని అడిగితే క్రీస్తే ఆ పునాది. క్రీస్తు గురించి చెప్పబడిన సందేశానికి పేరు సువార్త. మిగతావన్నీ వార్తలే. మీరు చూడండి, ప్రకటన గ్రంథం సువార్త కాదు, అది ప్రకటన గ్రంథం. గ్రంథం అంటే అక్కడ ఒక సందేశం, మెసేజ్ అని అర్థం. లోకంలో ఒకే ఒక సువార్త అనేది ఉంది. సువార్త అంటే మంచి మాట అని అర్థం. అప్పుడు ఈ మంచి మాటల్లో చాలా ప్రధానమైనది సువార్త అనేది ఇది ఒక్కటే అని దేవుని వల్ల ముందుగా తెలియచేయబడి దాన్ని బయటికి చూపించబడిన సువార్త అనేది క్రీస్తు గురించి మాత్రమే. మిగతావన్నీ వార్తలే. అలాగైతే ఇప్పుడు ఆ సువార్త క్రీస్తు గురించే కదా ఉండాలి. కానీ ఈ దినాల్లో వేరే సువార్తే ప్రసంగం చేయబడుతుంది. అదేంటి వేరే సువార్త? కొంతమంది చూడండి, కృప యొక్క సువార్త, ఆర్థిక ఆశీర్వాదం యొక్క సువార్త అని చెప్తూ ఉన్నారు. సువార్త అంటేనే క్రీస్తుని మధ్యస్థంగా చేసుకుని క్రీస్తు యొక్క పనిని మనుషులకి ఆయన ఇచ్చే రక్షణను మధ్యస్థంగా చేసుకుని దాని యొక్క పరిపూర్ణతను మనకు చూపించేదానికి పేరే సువార్త. దాన్ని వదిలిపెట్టి ఈ దినాల్లో వేరే కార్యాలను బోధిస్తూ ఉన్నారు. సువార్త మాత్రమే కాదు, అనేక విధాలైన ఉపదేశముల్లోనూ వేరే విధమైన ఉపదేశములు. ఆ ఉపదేశములన్నీ మనకి వేరొక క్రీస్తుని, వేరొక అభిషేకాన్ని చూపిస్తూ ఉన్నాయి.
అప్పుడు అభిషేకం యొక్క గుణం ఏంటని చూస్తే అనవసరమైన కార్యాలను ఆ అభిషేకం అనేది మీకు చూపిస్తూ దానికి ముఖ్యత్వాన్ని ఇచ్చి చూపిస్తే ఆ అభిషేకం తప్పు. అనవసరమైన కార్యాలను మీతో మాట్లాడి మిమ్మల్ని నమ్మే విధంగా చేస్తే ఆ ఉపదేశం అనేది తప్పు. అప్పుడు దేవుడి యొక్క ఉపదేశం అనేది పూర్తిగా దీన్ని మధ్యస్థంగా చేసుకుని పెట్టబడి ఉంది. అంటే బైబిల్ మొత్తానికి క్రీస్తు మీ నిమిత్తం చేసినది, మీరు క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం. ఇదే బైబిల్లో ప్రాథమికమైన సత్యం. దేవుడు మీకు ఏం చేశారు, ఏ కార్యాలు మీ నిమిత్తం ఏ మార్గముల ద్వారములు ఏర్పరిచి ఉంచారు, ఆ దేవుడు ఎవరు, ఆయన ఎందుకు మనకు అవసరం అనేది చెప్పడమే సువార్త. ఆయన వచ్చింది మన నిమిత్తం లోకంలో జీవించింది, సిలువలో మరణించింది, రక్తం చిందించడం, మళ్ళీ తిరిగి పునరుత్థానం అవడం, ఇవన్నీ సువార్తలోనే ఉన్నాయి. తర్వాత రెండో కార్యం చూడండి, ఆయన యొక్క నడిపింపు పూర్తిగా మనం దేవునితో కలిసిపోవాలి. అదే ఆ విషయం యొక్క చివరి గమ్యంగా ఉండాలి. దాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వేరే వైపు డైవర్ట్ చేస్తే అది అబద్ధపు సువార్త, అది అబద్ధపు ఉపదేశం. ఇది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి లోకంలో పోగొట్టుకున్నదాన్ని వెతకడానికి, రక్షించడానికి వచ్చి ఉన్నారు. మనుషులకి పరలోకానికి మధ్యలో ఉండే యొక్క బంధం అది వారి యొక్క పాపం మూలంగా తెగిపోయింది. మనుషుడు నిత్య జీవంతో జీవించడానికి సృష్టించబడినవాడు. వాడు పాపం చేసేంత వరకు వాడికి ఆయుష దినాలు నిర్ణయించబడలేదు. దేవుడు ఆదామును సృష్టించి మట్టిలో నిర్మించి వాడికి జీవ శ్వాసను ఊది నీ ఆయుష్ కాలం 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలని నిర్ణయించలేదే. కానీ పాపం వచ్చిన తర్వాత ఆయుష్ దినాలు మరణ తేదీ అని నిర్ణయించబడ్డాయి. అప్పుడు మనుష్యుడు సృష్టించబడిందే దేవుడితో ఎప్పటికీ నిరంతరంగా జీవించే ఒక జీవాత్మగా ఉండాలని. దానిని వాడు పాపంలో కోల్పోవడం బట్టి దాన్ని మళ్ళీ నూతనపరచడానికి పాప మన్నింపు అవసరమై ఉంది. దేవుడు దాన్ని చేసి దాని తర్వాత వారిని పరలోక నివాసులుగా మార్చడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలే మనకు ఉపదేశములుగాను సత్యములుగాను బయలుపరచబడ్డాయి. దాన్ని దాటి మిమ్మల్ని ఈ లోకం మీద ఆశను కలుగ చేయడమో, ఈ లోకంలో సంపాదించుకోవడానికో, ఈ లోకంలో ఉండే కార్యాలు మీరు సమకూర్చుకోవడానికో ఒక ఉపదేశం చెప్పబడుతుందంటే అది దేవుడి దగ్గర మిమ్మల్ని చేర్చట్లేదు అంటే అదొక అబద్ధపు ఉపదేశం అని చెప్పబడుతుంది. ఇదే వేరొక సువార్త. నిజమైన సువార్తలో చెప్పబడడానికి చేయబడడానికి గల కార్యాల గురించి యెషయా దీర్ఘదర్శన గ్రంథం 61వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పబడింది. అదే నిజమైన సువార్త. ఎందుకని నిజమైన సువార్తను మీరు అర్థం చేసుకుంటేనే అబద్ధపు సువార్త వచ్చేటప్పుడు మీరు కనిపెట్టగలరు. చూడండి 61వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఏం చెప్తున్నారు? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. ఎందు నిమిత్తం ఆత్మ నా మీదకు దిగి రావాలి? దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అభిషేకం యొక్క ఉద్దేశమే దీనులైన వారికి, అలాగే వారి యొక్క విడుదల గురించి చెప్పడానికి దేవుడు మీ నిమిత్తమైన ఒక రక్షణను చేసి ముగించారని చెప్పి వారిని ఆ రక్షణలోకి నడిపించడానికే అభిషేకిస్తూ ఉన్నారు. ఉట్టిదే చప్పట్లు కొట్టడానికి, పాటలు పాడడానికి, కింద పడ్డానికి, దొరలడానికి కాదు. అది ఒకవేళ ఆరంభ స్థితిలో పరవశంలో ఉండవచ్చు, కానీ మీరు అందులోనే ఉండిపోతే అది ఒక అబద్ధపు అభిషేకంగా మారిపోతుంది. అప్పుడు దేవుడు నన్ను ఎందుకు అభిషేకిస్తూ ఉన్నారు? దీనులుగా ఉన్న వారికి సువర్తమానం తెలియచేయడానికి. ఏ విధంగా తెలియచేయాలి? నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. దాని గురించి చెప్పాలి. దేవుడు మిమ్మల్ని విముక్తి చేసి ఉన్నారు. పాపం నుండి బయటికి రాలేకపోతున్నారా? దేవుడే మిమ్మల్ని విముక్తి చేస్తున్నారు. చేయండి, పాపం నుండి మీరు బయటికి రావచ్చు అని దాని గురించి చెప్పాలి. కానీ దాని వదిలి మీరు రండి నేను కట్లిపుతానని చెప్పకూడదు. దేవుడే విముక్తి కలుగు చేస్తారు. మీ మూలంగా దేవుడు విముక్తిని కలుగు చేయొచ్చు, అది వేరే. కానీ ఆ స్థలంలో యేసు ఉండాల్సిన స్థలం మిమ్మల్ని చూపిస్తూ నేనే అన్నిటికీ పరిపూర్ణమైన వాడిని, నేనే మీకు మార్గమని చూపిస్తే అది తప్పైపోతుంది. విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ఇవన్నీ సువార్తలు వస్తున్నాయి. యెహోవా హితవత్సరము అని అంటే దేవుడు ఇదే భూమి మీద 1000 సంవత్సరములు హితవత్సరముగా
ఆయన ప్రభుత్వం ఇక్కడ ఏర్పరచబడబోతుంది. బైబిల్ అనేక స్థలాల్లో దీని గురించి చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. అది యెహోవా హితవత్సరము, దాన్ని ప్రజలకు తెలియచేయండి. ఈ రోజు భూమి మీరు చూస్తున్నారు కదా, అది అనీతితో, అక్రమంతో, పాపంతో, కఠినమైన కార్యాలతో, వ్యాధులతో, మరణంతో నింపబడి ఉంది కదా. ఇది శాశ్వతం కాదు. ఇది ఈ భూమి మీద వేరొక హితవత్సరం రాబోతూ ఉంది. ఆ హితవత్సరాన్ని యేసుక్రీస్తు వారు తీసుకుని వస్తున్న సందేశాన్ని ప్రజలకి చెప్పాలి. ఇవన్నీ కలిస్తేనే సువార్త. మన దేవుని యొక్క నీతిని చూపించే దినం, న్యాయ తీర్పు గురించి మాట్లాడాలి. దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకు ఇది చేస్తున్నారు. కానీ నేను ఒక సేవకుడిగా ఉండడం బట్టి, నా చుట్టూ జరుగుతున్న యొక్క పరిచయలను గమనించి చూడడం బట్టి, ఈ న్యాయ తీర్పును గూర్చి, దేవుడి యొక్క న్యాయ తీర్పు దండను గూర్చి ప్రసంగం చేయడం అనేది సమీప కాలంలోని చూస్తే చాలా అరుదుగా అది ఉంటుంది. నేను రక్షణ పొందుకుని వచ్చిన ఆ కాలంలో వెళ్ళిన సంఘములైనా సరే, నన్ను నడిపించిన దేవుని యొక్క పరిశుద్ధమైన సేవకులుగా ఉన్నా సరే, న్యాయ తీర్పుని ముట్టకుండా వారి యొక్క సందేశాన్ని ముగించరు. మన సంఘంలో అప్పుడప్పుడు న్యాయ తీర్పు గురించి మాట్లాడుతుంటారు. ఆ న్యాయ తీర్పులో ఈ విధంగా న్యాయం తీర్చబడతారు. అది తెల్లని సింహాసనమిక న్యాయ తీర్పు అంటే ఏమిటి? సాధారణంగా ఉండే న్యాయ తీర్పు అంటే ఏమిటి? దండనిచ్చే న్యాయ తీర్పు అంటే ఏమిటి? ప్రతిఫలం ఇచ్చే న్యాయ తీర్పు అంటే న్యాయ తీర్పు గురించి మాట్లాడతారు. ఇప్పుడు అదంతా మాట్లాడడం లేదు. ఎందుకని అడిగితే, ఇవన్నీ మాట్లాడితే ఎవరండి వస్తారు సంఘానికి, భయంగా ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు అని అంటుంటారు. మీరు భయపడాల్సిన దానికి భయపడాలి. మీరు భయపడేదానికి భయపడకుండా ఇవన్నీ మాట్లాడడం విశ్వాసం పోతుంది. మేము యేసు మీద ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఏ విశ్వాసం అంటే, యేసు ప్రేమ కలిగిన దేవుడు, మనం ఏం చేసినా ఆయన అది లెక్క చేయరు అనే ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కదా, ఆ విధంగా యేసుని మార్చుకోరు. మీరు ఒక తప్పైన కార్యాన్ని విశ్వసిస్తూ ఉంటారు. దేవుడు ఎంత మటుకు ప్రేమ కలిగిన దేవుడో అంత మటుగా న్యాయం తీర్చే న్యాయాధిపతి. ఇది చెప్పాలి. ఇది చెప్తే మాకు భయంగా ఉంది, మేము రాము, మేము బైబిల్ ఈ భాగాన్ని చదవము. నాకు తెలిసి అనేక మంది దేవుని యొక్క పిల్లలు ప్రకటన గ్రంథాన్ని చదవరు. భయంగా ఉందట. చక్కగా ఒక కార్యం గురించి ఆలోచించండి. భయపడాల్సిన వాటికి భయపడాలి. భయపడాల్సిన కార్యముల గురించి చెప్పి సేవకులు దాని గురించి హెచ్చరించాలి. అలాగైతే వీరు ఒకవేళ కలచింతారేమో, భయపడిపోతారేమో, మీరు వదిలిపెడితే వీరు ఆ ఉచ్చులో ఖచ్చితంగా చిక్కుంటారు. అప్పుడు న్యాయ తీర్పు గురించి మాట్లాడాలి. మనం చేసే అన్ని కార్యాలకు ఒక వ్యతిరేకత ఫలం అనేది ఉంది. అది భూమి మీదకి వస్తుందో లేదో ఖచ్చితంగా పరలోకంలో అయితే వచ్చేస్తుంది. అది వారు న్యాయం తీర్చబడతారు. మీరేదో కథలు మాట్లాడవచ్చు. ఒక మనుషుడు 60 సంవత్సరాలు జీవిస్తే అందులో 10 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలే పాపానికి ఖర్చు పెట్టి ఉంటాడు. అలాగైతే 5 సంవత్సరాలు పాపం చేసిన దానికి ఒకడికి ఇంత పెద్ద దండన్న, నిత్యంగానా, ఇదేంటి న్యాయం అనేసి ఒక ఆయన పుస్తకాన్ని రాశారు. చదివి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. పాపం యొక్క డ్యూరేషన్, దాన్ని పెట్టుకుని ఒక దండ నియమించబడట్లేదు. ఒకరిని చంపుతున్నాడు. ఎంత సమయం హత్య చేస్తుంటాడు చెప్పండి? ఒక 10 నిమిషాలు. నరికేస్తే ఒక 15 నిమిషాలు. 15 నిమిషాల్లో నరికి ఒక వ్యక్తిని చంపినందుకు ఒకడికి యావజ్జీవ శిక్ష విధించి 14 సంవత్సరాల లోపల పడతారు. ఇది అనీతి కదా? దీన్ని ఇప్పటివరకు మీరు అడగలేదా? ఒక ఆయన ఇలా చెప్తాను, ఒక ఆయన 60 సంవత్సరాలు జీవించాడు. అందులో ఇన్ని సంవత్సరాలు నిద్రకు వెచ్చిస్తారు, ఇన్ని సంవత్సరాలు తన పని నిమిత్తం వెచ్చిస్తారు, ఇన్ని సంవత్సరాలు వాడు ఇతర కార్యాలకు వెచ్చిస్తాడు. పాపం చేసే సంవత్సరాలు లెక్క చూస్తే ఒక 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే పాపం చేస్తారు. 60 సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఒక 5 సంవత్సరాల కాలమే పాపం చేస్తున్నాడు. అక్కడక్కడ అన్ని కలిపి ఆ దినాలను కలిపితే ఈ 5 సంవత్సరాల కాలం ఒక 1000-1500 దినముల లెక్క వస్తుంది. దీని గురించి వెళ్ళి ఒకరిని న్యాయం తీరుస్తానని చెప్పి యావజ్జీవ శిక్ష ఇస్తారా? ఒక 5 సంవత్సరాల పాపానికి ఇంత పెద్ద అని అడుగుతారు. ఇది ఎంత పెద్ద వెర్రితనమైన వాదన అని చూడండి. అందుకే నేను చెప్తున్నది, హత్య చేసిన వాడు 10 నిమిషాల్లో చేసిన దానికి 14 సంవత్సరాల జైలు అనేది ఈ విధంగా న్యాయం. మీ మనుషుల యొక్క న్యాయంలోని ఈ విధంగా పెడితే దేవుడి యొక్క నీతిలో ఏ విధంగా పెట్టి ఉంటారో అది చెప్పాలి. భయపడతారండి, భయపడాలి. భయపడితేనే పాపం చేయరు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు సువార్త ప్రకటించడం అనేది ఒట్టి ఆదరణ కలిగే మాటలు చెప్పడం, ఆశీర్వాద మాటలు చెప్పడం మాత్రమే కాదు. ఒక సంపూర్ణమైన సువార్తలో హృదయం నలిగిన వారి యొక్క గాయములు కట్టే దేవుడి గురించి చెప్పాలి.
చెరలో ఉన్న వారికి విడుదల గురించి మాట్లాడాలి, బంధింపబడిన వారికి విడుదల గురించి మాట్లాడాలి. అది మాత్రమే కాదు, అందరికీ దేవుని యొక్క హితవత్సరము రాబోతుందని, దేవుడు న్యాయం తీర్చే యొక్క దినమును గూర్చి చెప్పాలి. ఇవన్నీ లేని సువార్త ఉంది చూడండి. ఫిల్టర్ చేసి వారికి బటర్ని పూసి వారిని కాపాడడం, మీరు ఏ పాపం చేసిన దేవుడు మన్నించేస్తారు అని ఆ విధంగా చెప్పే సువార్తే వేరొక సువార్త. వేరొక సువార్త అనేది ఈ సువార్తకు మొత్తం వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కూడా ఉంది. ఈ సంపూర్ణ సువార్తని ఎడిట్ చేసి మాట్లాడడం కూడా ఉంది. ఇవి రెండును వేరొక సువార్తయే. అప్పుడు పూర్తి సువార్తలో ఏ కార్యాలు ఉంటాయి అనేది వాక్యం చెప్తూ ఉంది. తరువాత వాక్యం ఏం చెప్తుంది చూడండి. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అప్పుడు ఒక సువార్తకుని యొక్క పని దేవుని యొక్క మాటలను చెప్పి ప్రజలను సరిచేసే పని, వారిని దేవుడి దగ్గర తీసుకుని వచ్చి వారితో కలిపే ఒక్క పని. వీటన్నిటిలో కొంతమంది చూడండి, వీటికి ఆపోజిట్ గా మాట్లాడుతూ వారిని వదిలేయండి. కొంతమంది ఎడిట్ చేసి వారికి ఏది అనుకూలమో, ఏది వారికి ప్రతిఫలం ఇస్తుందో దాని గురించే మాట్లాడతారు. ఒక్క ఆదరణ గురించే మాట్లాడతారు. అందులో ఏ సమస్య ఉండదు. ఈ న్యాయ తీర్పు గురించి, వారి యొక్క పాపం గురించి హెచ్చరించి మాట్లాడితేనే పగను సంపాదించుకోవాల్సి వస్తుంది. అలాగైతే ఇప్పుడు వేరొక సువార్త, మృదువైన సువార్త, ప్రజలకు లాలిపాట పడే సువార్త, లేకపోతే వారికి ఆశ కలిగించే సువార్త, ఇదే వేరొక సువార్త. ఈ వేరొక సువార్తను ప్రసంగించేవారు అనేక మంది ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇది మాత్రమే కాక ఇవన్నీ లోపల ఉన్నాయి. దీనికి వ్యతిరేకమైన సువార్తలు చాలా ఉన్నాయి. యేసు దేవుడే కాదని చెప్పే ఒక గుంపు క్రైస్తవుల్లోనే ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు. యేసు దేవునికి సమానమైన వారో దేవుడో కాదు. ఆయన ఒక దేవదూత, ఒక ప్రధానమైన ఒక పరిశుద్ధుడు, ఒక దీర్ఘదర్శి మాత్రమే. మిఖాయేలు దేవదూతని నేను ఆ దినములో మీ నిమిత్తం పంపిస్తాను అని దేవుడు చెప్పారు కదా. ఆ దూతే యేసు. ఇలా మాట్లాడే గ్రూపు ఉన్నారు. ఎక్కడ? క్రైస్తవుల మధ్యలోనే ఉన్నారు. వీరు నూతనమైన కార్యాలు చెప్పి సువార్తకు వ్యతిరేకమైన కార్యాలు చెప్తుంటారు. ఆ విధంగా చెప్పేవారు యెహోవా సాక్షులు అనే గ్రూపు ఉన్నారు. క్రిస్టియన్ సైన్స్ అనే ఒక వ్యవస్థ ఉంది. వారు అన్నిటినీ, క్రీస్తును కూడా విజ్ఞానపూర్వకంగా చెప్తూ క్రీస్తు దేవుడు కాదు అనేది సువార్తగా ప్రకటించేవారు. అలాగే న్యూ థాట్స్, నూతన ఆలోచనలు, నూతన ఐక్యత, న్యూ థాట్స్ అండ్ యూనిటీ అనే ఒక వ్యవస్థ ఉంది. వీరందరిని చూస్తే ఇటువంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. చెప్పాలంటే ఒక పట్టిక చాలా పెద్దదవుతుంది. ద వే ఇంటర్నేషనల్ అనేది ఒకటి ఉంది. తర్వాత ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ వేరొక సువార్త. ఇందులో ఎడిట్ చేసి ఏముండదు. యేసు దేవుడే కాదు, ఆయన దేవుడని ఆ తర్వాత వచ్చిన మతవాదులు నిరూపించారు. ఆయన ఒక బ్రాండ్గా చేశారు. అది వారి యొక్క లాభం నిమిత్తం అని చెప్పేవారు కూడా ఉన్నారు. లోకాన్ని సృష్టించిన వారు ఒక్కరే. ఆయనకి భార్య, పిల్లలు ఇలాంటి వారు ఎవరూ లేరు. ఆయన ఒక్కరే ఈ లోకాన్ని సృష్టించిన వారు. యేసు అనేవారు ఆయన మూలంగా పంపించబడిన ఒక దూత అని చెప్తూ ఉన్నారు. ఇటువంటి సువార్తలు చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. నేను ఒకటి రెండే చెప్పాను. ఇవన్నీ, వీటన్నిటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చాలా జ్ఞానంగా మాట్లాడతారు. యేసు తండ్రిని చూసి ప్రార్థన చేశారు అంటే యేసు దేవుడే ఉంటే ఎందుకు తండ్రి వైపు చూసి ప్రార్థన చేయాలని ప్రశ్న అడుగుతారు. అందువల్ల మనం ఏం చేయాలంటే, సువార్త అనేది ఒకటే. దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వాడు నాశనం అవ్వకుండా నిత్య జీవం పొందుకున్నట్లు ఆయన మనకు అనుగ్రహించి ఇంతగా లోకాన్ని ఆయన ప్రేమించారు. అదే అక్కడ చెప్పబడింది. అప్పుడు రక్షించబడ్డానికి, పరలోకం వెళ్ళడానికి క్రీస్తు మాత్రమే మార్గము కాదని వీరు చెప్పే ఉపదేశం, న్యూ ఏజ్ ఉపదేశములనే ఉన్నాయి. అది మొత్తం ఆటపాట్లే. వారి యొక్క కార్యములన్నీ వేరే విధమైన అబద్ధపు ఆత్మలను తీసుకుని రావడం, ఆత్మలతో మాట్లాడడం, ఆత్మలను పిలిచి ఓజా బోర్డు వంటి కార్యాలు మాట్లాడడం, ఇతర ఆత్మలతో బంధాన్ని కలిగి ఉన్న వేరే మాదిరిగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇవన్నీ ఈ దినాల్లో అధికమై ఉన్నాయి.
ఇవన్నీ లోపలికి సాతాను ప్రవేశించే ద్వారములు. కొన్నిసార్లు చూస్తే సాతాను నివాస స్థలములే ఉన్నాయి. నేను చెప్పిందంతా సాతాను యొక్క నివాస స్థలములవి. సాతాను యొక్క ద్వారం అనేది సువార్తలానే ఉంటుంది, కానీ అది క్రీస్తును ప్రధానంగా చూపించదు. అటువంటి సువార్తలు సాతాను లోపల రావడానికి, మందను దొంగిలించడానికి కలిగి ఉన్న మార్గాలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. వాడు లోపల రావడానికి, వెళ్ళడానికి, దొంగిలించడానికి సెపరేట్ గా ద్వారములు కలిగి ఉన్నాడు. అందులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ద్వారం సాతాను యొక్క ద్వారం ఏంటో తెలుసా? అవిధేయత. అవిధేయత సాతాను లోపలికి ప్రవేశించడానికి ద్వారం. ఆదికాండంలో మీరు చదివేటప్పుడు లోకంలోనికి సాతాను రావడం, మనుషుని యొక్క జీవితంలోనికి సాతాను రావడానికి ద్వారంగా ఉపయోగించబడినది అవిధేయత. దేవుడు ఆదాము హవ్వ దగ్గర ఈ విధంగా చెప్పిన ఈ సంఘటన మీకు అందరికీ తెలుసు. మీరు ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలములను భుజించవచ్చు, కానీ మధ్యలోనే ఒక వృక్షం యొక్క ఫలములు తినకూడదని చెప్పారు. ఆ కార్యాన్ని అవిధేయత తీసుకుని వచ్చి, అవిధేయత చూపించే విధంగా వారి మనసును గుడ్డి చేసి, వారితో మాట్లాడి, వారిని అవిధేయతలోకి నడిపించినప్పుడు సాతాను లోకంలోకి ప్రవేశించగలిగాడు. మనుషుల యొక్క జీవితంలోకి వాడు ప్రవేశించగలిగాడు. మనుషుల దగ్గర దేవుడిచ్చిన కార్యాలను దొంగలించగలిగాడు. అప్పుడు సాతాను లోపలికి ప్రవేశించడానికి ప్రధాన ద్వారంగా ఉపయోగించబడేది అవిధేయత. ఒక సంఘం అవిధేయత సంఘంగా, వాక్యానికి విధేయత చూపించకుండా దేవుడు మాటలకు విధేయత లేని సంఘంగా ఉంటే, ఆ అవిధేయతను ఉపయోగించి సంఘములోనికి, లేకపోతే దేవుని యొక్క పిల్లల మధ్యలోకి సాతాను లోపలికి ప్రవేశిస్తాడు. దేవుని యొక్క పిల్లలున్న స్థలములో 10 మంది అవిధేయత గలవారు ఉంటే, వాక్యాన్ని వింటారు, విధేయత చూపించరు. మాటలు వింటారు, విధేయత చూపించరు. అటువంటి అవిధేయులు ఉంటే వారే సాతాను లోపల ప్రవేశించడానికి ద్వారములు. ఒక సంఘంలో చాలా చక్కగా ప్రసంగం చేస్తారు, మంచి పరిచర్య చేస్తారు, కానీ విధేయత చూపించరు. దేవుడి యొక్క వాక్యానుసారం విధేయత కలిగి ఉండరు. అవిధేయతే సాతాను యొక్క ద్వారములలో ప్రధానమైన ద్వారం, గేట్వే. అదే చాలా ముఖ్యమైన ద్వారం. కాబట్టి మనం ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవిధేయత యొక్క ద్వారం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 ఈ విధంగా చెప్పబడింది. వాటిలో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. అలాగైతే ఈ సాతాను యొక్క ఆత్మ ఎవరిలో పనిచేస్తుందంటే, అవిధేయులుగా ఉంటారు కదా వారిలో. వాక్యానికి విధేయత చూపించరు, సత్యానికి విధేయత చూపించరు. చర్చ్ నుండి బయటికి పొమ్మన్నా పోడు. క్రిస్టియానిటీలోనే ఉంటారు. వారిని క్రైస్తవుల వలె చూపించుకుంటారు. అన్నిటికీ విరోధంగా మాట్లాడతారు. ఇవన్నీ చూడండి. అవిధేయులుగా ఉన్నవారు లోపల ఉన్నారు కదా, వారిని ఉపయోగించుకొని సాతాను లోపలికి తన యొక్క క్రియల్ని తీసుకుని వస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, అవిధేయులైన పిల్లల దగ్గర క్రియ చేసే వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ఆత్మ. అది ఒక కఠినమైన దురాత్మ యొక్క ఆత్మ. ఈ ఆత్మ అవిధేయుల్ని టార్గెట్ చేస్తూ వారి మూలంగానే లోపలికి వస్తుంది. అది సంఘంలోనికి, మందలోనికి, దేవుని యొక్క గొర్రెల మధ్యలో అవిధేయులుగా ఎవరైతే ఉంటారో వారిని ద్వారములుగా అది ఉపయోగించుకుంటుంది. వీరు ఎందులో అవిధేయులే ఉంటారు? వాక్యం ఏం చెప్తుందో చూడండి. సత్యమునకు అవిధేయులుగా ఉండేవారు. సత్యానికి ఇతరుల్ని అవిధేయులుగా చేసేవారు కూడా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఉన్న వాక్యాలను చూడండి. గలతీయ సంఘంను, ఆ సంఘాన్ని స్థాపించడానికి పౌలు ఎంతో కష్టపడి అక్కడే నివాసం ఉండి పనులు చేసి మంచి విశ్వాసాన్ని సంపాదించి ఒక మందను ఏర్పరిచారు. ఆయన కొన్ని దినాలు పరిచర్య నిమిత్తం వేరే స్థలాలకి వెళ్ళినప్పుడు ఈ గలతీయ సంఘంలోనికి తప్పైన మనుషుల లోపలికి ప్రవేశించి వీరి యొక్క విశ్వాసాన్ని గందరగోళం చేసి వారిని సత్యానికి లోబడకుండానట్లు చేసేశారు. దీన్ని పౌలు వింటూ ఉన్నారు. ఆయన ఉత్తరంలో రాస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో ఆయన ఏం చెప్తున్నారు చూడండి. అవివేకులైన గలతీయులారా, అవివేకులైన గలతీయులారా, మీరు సత్యమునకు అవిధేయులుగా ఉండే విధంగా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను?
నేనే కదా మీకు సత్యాన్ని గురించి, పునాది అయిన ఉపదేశమును గురించి, ఇదే విశ్వాసమని ఖచ్చితంగా చెప్పి వెళ్ళాను కదా. అదంతా మీ మనసులోకి ప్రవేశించలేదా? వేరొకరు వచ్చి భ్రమ పెడితే అందులో మోసపోతారా? ఈ దినాల్లో చూడండి, హేయమైన కార్యాలు, అక్రమమైన కార్యములు, సత్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఒకడు స్టేజ్ మీద నుండి బహిరంగంగా మాట్లాడుతున్నాడు. వారు అక్కడ మేమే అంత్యక్రీస్తు అని చెప్తున్నారు, ఇలాగని చెప్తున్నారు. వారిని వెంబడించే ఒక గుంపు ఉంది. వీరు సువార్తను ఎరిగి ఉన్నవారు, దేవుని నమ్మి లోపలికి వచ్చిన వారు. కానీ వారి హృదయాన్ని భ్రమ పెట్టినప్పుడు వారు సత్యానికి లోబడకుండా అక్కడ కూర్చుని చప్పట్లు కొడుతూ ఉన్నారు, విజిల్ వేస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుందంటే, మీరు సత్యానికి విధేయత చూపించకుండానట్లు మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడెను గదా. యేసు సిలువలో కొట్టబడినట్టుగా ఆయన దర్శనంలో లేకపోతే ఏదో ఒక విధంగానో వాక్యం ద్వారాను మీరు చూసి స్పష్టంగా అర్థం చేసుకున్నారు కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. రెండో వాక్యం, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేకపోతే విశ్వాసం యొక్క వినుట వలన ఎందువలన ఈ ఆత్మను పొందుకున్నారు? అప్పుడు వీడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, కానీ సత్యానికి విధేయత చూపించకుండానట్లు ఎవరో చెప్పిన ఉపదేశాన్ని విని భ్రమపడ్డారు. ఈ ఆత్మను మీరు ఎక్కడ పొందుకున్నారు? కానీ ఈ దినాలు వేరొకడు వచ్చి ధర్మశాస్త్రం యొక్క క్రియలను అంగీకరించేటట్టు మీకు ఉపదేశిస్తే మీరు ఈ యొక్క సత్యాన్ని బట్టి అందులోకి వెళ్ళి సున్నతి చేస్తున్నారు, యూదుల యొక్క ఆచారాలను వెంబడిస్తున్నారు. ఇది ఏంటని అడుగుతున్నారు. ఆత్మానుసారంగా ఆరంభించిన మీరు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? మీరింత అవివేకుల అని అడుగుతున్నారు. ఆత్మలోనే ఆరంభించారు. ఒకడు వచ్చి మాట్లాడాడట, వేరే కార్యాలు చెప్పాడట, మీరు ఆత్మలో ఆరంభించి ఇంత వేగంగా శరీరంలో ముగించేసరే, ఇంత మటుకు మీకు జ్ఞానం లేదా అని అడుగుతున్నారు. ఆయన చెప్పే జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఇది కూడా లేదా అని అడుగుతున్నారు. అలాంటప్పుడు సత్యానికి విధేయత చూపించిన వారు, సత్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేవారు, కొన్ని వాక్యాలను మాటలు మాత్రమే తీసుకుని ఇదే సత్యం అని చెప్పి సాధించి సత్యం యొక్క మిగతా కార్యాలను తృణీకరించేవారు. సువార్తను ఏ విధంగా ఎడిట్ చేసి చెప్తారని చెప్పానో, ఉపదేశాన్ని సత్యాన్ని ఎడిట్ చేసి చూపించేవారు. వీరు వచ్చి ఒక సంఘంలో ఉంటే, పరిచర్య మధ్యలో ఉంటే, వీరే సాతాను ప్రవేశించే ద్వారములు. ఇటువంటి సంఘముల నుండి మీరు దూరం అవ్వాలి. ఇటువంటి సేవకులను మీరు వెంబడించకూడదు. ఎందుకంటే వారిని మీరు చూస్తూ ఉన్నారు, వీడు సత్యానికి లోబడని వాడు, వాడి దగ్గర నిజమైన దైవ భక్తి లేదు, దైవత్యం యొక్క కార్యాలు తృణీకరించేవారు, శరీరానుసారంగా క్రియలు చేసేవారిని చూస్తే ఆ వ్యక్తి చాలా ఆపద. వాడి మార్గంగానే ఈ రోజు కాకపోతే ఒకవేళ అది ఒక ద్వారమే, రేపు ఆ ద్వారం మూలంగా ఖచ్చితంగా దురాత్మ లోపలికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే అవిధేయత చూపించే పిల్లల మూలంగా సాతాను ఈ లోకంలోనికి రాగలడు. మొదట ఆదామును అవ్వను అవిధేయతలో పడదోసి ఆ అవిధేయత పిల్లల దగ్గర క్రియలు చేసి వారి మూలంగా ఈ లోకానికి ప్రవేశించిన విధంగా అవిధేయులను టార్గెట్ చేసి వాడు క్రియ చేస్తాడు. తర్వాత కార్యం చూడండి, సువార్తకి అవిధేయులుగా ఉండేవారు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:7 ఈ విధంగా చెప్పబడింది, దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయుటకు దేవుడు వస్తూ ఉన్నారు. సువార్తకు లోబడరు, రక్షణకు లోబడరు. మూడవ కార్యం, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండరు. కొంతమంది వాక్యాన్ని బాగా ప్రసంగం చేస్తారు, వాక్యాన్ని సంఘంలో చదువుతూ ఉంటారు, బాగా చక్కగా వాక్యాన్ని చదివి అది ధ్యానించే, టీచ్ చేసే, క్లాస్ నడిపించే సంఘాలున్నాయి. వాక్యం నిమిత్తమైతే దేవుడు మనుషుల దగ్గర ఎదురు చూసేది దానికి ఆ మనుషుడు లోబడాలి అని. వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, లోతుగా ఆలోచించడం, ప్రసంగం చేయడం అది తర్వాత విషయాలు. కానీ వాక్యం నిమిత్తం మనుషుల దగ్గర దేవుడు ఎదురు చూసే విషయం తన మాటకు లోబడాలి, ఆయన వాక్యమునకు వనకాలి, ఆ మాటకి వాడు లోబడి నడుచుకోవాలి అనేదే దేవుడు ఎదురు చూస్తారు.
మీరు దీన్ని విడిచిపెట్టి ఆ వాక్యాన్ని గురించి మీరు ఏది చేసినా అది ప్రయోజనం లేని క్రియగా వలె ఉంటుంది. కొంతమంది చూస్తే గీతలు గీసి అండర్లైన్ చేసి వాక్యాన్ని తీసి వాక్యం ఈ ఉపదేశానికి సంబంధించింది, ఈ వాక్యం ఈ ఉపదేశానికి సంబంధించింది, ఇది మాకు ఈ విధంగా చెప్పి ఉన్నారు, ఆ విధంగా చెప్పి ఉన్నారు, దీనికి పేరు ఈజం ఆయిజం అని చెప్తారు. అని చెప్పండి. కానీ మూల కార్యం ఏంటంటే వాక్యము నిమిత్తం మనుషుల దగ్గర దేవుడు ఎదురు చూసేది ఆ వాక్యానికి మీరు లోబడాలి. పిల్లలు లోబడినట్లుగా ఎదురు ప్రశ్నలు వేయకుండా మీరు లోబడాలి. ఇదే దేవుడు ఎదురు చూసేది. ఆ వాక్యానికి లోబడని వారు లోబడని ఒక సంఘంలోనో ఒక పరిచర్యలో పరిచారకులుగా ఉంటే జాగ్రత్త. వారి జీవితం వారి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వాక్యానికి లోబడకుండా ఉంటే జాగ్రత్త. వాడు సాతాను ప్రవేశింపబోయే ఒక ద్వారంగా ఉంటాడు అని మీరు అర్థం చేసుకోవాలి. మా చర్చిలో వాక్యానంతా నమ్మరు. నేను సమీపంగా ఒక యూట్యూబ్లో వచ్చిన ఒక సందేశాన్ని ఒకరు నాకు పంపారు. ఇది విదేశాల్లో జరిగిన విషయం. వారేం చెప్తున్నారంటే ఈ వాక్యం అనేది ఏదో గొప్ప దేవుని యొక్క రాత, ఆ రాతలంతా దేవుడు ఉన్నారు, అభిషేకం ఉందని అంటున్నారు. అదేం కాదండి, ఇది పేపర్ మీద అచ్చు వేసిన ఒక పుస్తకం అంతే. మీరు ఒక తప్పైన నమ్మికలో ఉన్నారు. మీరే చూడండి. నేను ఈ పుస్తకాన్ని కాళ్ళతో తన్ని చూపిస్తాను. మా విశ్వాసులు పెద్దలు దాన్ని ఫుట్బాల్లో తంటారు. చూడండి ఏం జరుగుతుందో చూడండి అలా అని చెప్పి తంటూ ఉన్నారు. అది ఆ సంఘంలో నేను చూశాను. అది మనసులో చాలా వేదన కలిగింది. అలాగైతే దేవుడి యొక్క వాక్యానికి వారు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకపోతే వారు ఎలాగ ఈ యొక్క వాక్యానికి ఈ యొక్క విశ్వాసాన్ని ఇవ్వగలరు? ఎవడు దేవుని మాటలకు లోబడిన వారు. వాక్యం చెప్తుందండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో, కట్టువారు వాక్యమున కవిదిలే తొట్టిల్లిపోతున్నారు, దానికే వారు నియమింపబడిరి. ఈ వాక్యమే ఒక వ్యత్యాసమైన కార్యాన్ని చెప్తుంది. నియమించబడి ఉన్నాడు, దాని నిమిత్తం నియమించబడి ఉన్నారట. దేవుడి యొక్క మాటకు విధేయత చూపించకూడదు, అవిధులై ఉండి తొట్టిల్లిపోవడం, దానికే వారు నియమించబడ్డారు. అలాగైతే వారిని ఎవరు నియమించారని ఒక ప్రశ్న వస్తుంది కదా. ఒకరిని ఒక దగ్గర ఏర్పరిచారు అంటే ఎవరు వారిని ఏర్పరిచారు? ఆ అవిధేయులుగా ఉన్న వారిని సాతానే ఏర్పరిచి ఉంచాడు. ఎందుకంటే వారి మూలంగానే వాడు లోపల రావాలి, బయటికి వెళ్ళాలి. అందునిమిత్తమే సాతాను యొక్క ద్వారములుగా వారు కార్యాలు చేస్తున్నారు అని వాక్యం చూపిస్తుంది. తర్వాత దేవుని యొక్క చిత్తానికి లోబడేవారు. దేవుడు మన దగ్గర ఒక కార్యాన్ని చెప్తూ ఉన్నారు, ఇది చేయండి అంటున్నారు. ఆ చిత్తానికి వారు లోబడరు. వీరే ఒక కార్యాన్ని నియమించుకుని అందులో పరిగెత్తుతారు. వారు వారికి నియమించుకుని దేవునికి చేసినది దాని నిమిత్తం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ చిత్తానికి లోబడిన వాడు ఉంటాడు చూడండి, వాడు సాతాను యొక్క ద్వారం. అందులో సందేహానికి అవకాశమే లేదు. మీరు దాన్ని వదిలిపెట్టి వేరు ఏదైనా చేయండి. దేవుడు చెప్పింది చేయలేదంటే అందుకే దేవుడికి వారు ఎవరో తెలియక నాకు వీరు తెలియదు అంటున్నారు. దేవుడు తన నాలెడ్జ్ నుండే వారిని తీసివేస్తున్నారు. వాడు ప్రవచించాడు, దెయ్యాలు పారద్రోలాడు, పరిచర్య చేశాడు, పెద్ద పెద్ద కన్వెన్షన్ నడిపించారు, ఎంతోమంది జాతులకు ప్రజలకు తెలియజేశాడు. కానీ దేవుడి చిత్తాన్ని చేయలేదు. మత్తయి 7వ అధ్యాయం అదే కదా చెప్తుంది. నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఎంతో గొప్ప కార్యాన్ని వాడై నియమించుకుని వాడు చేసినా వాడు అభినందించబడడు. ఆ దినాల్లో అనేక మంది వచ్చి నా దగ్గర, దేవా మేము ఇది చేశాం కదా, అది చేశాం కదా అని చెప్తుంటారు. పరలోకంలో నా యొక్క తండ్రి చిత్తాన్ని చేసిన వాడే తప్పించి వేరే ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని దేవుడు అక్కడ నిశ్చయంగా చెప్పి ఉన్నారు. దానిని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో అదే మనం చేయాలి. మీరేదో ఈ విషయాన్ని బాగా చేయగలరు, ఇది బాగా చేయగలరు అని దేవుడి దగ్గర గదిస్తే మీరు చేశారని చెప్పి దాన్ని అంగీకరించడానికి పరలోకం ఒక చెత్తబుట్ట కాదనేది మీరు అర్థం చేసుకోవాలి. నాకిది నచ్చింది, నేను దీన్ని తీసుకుని వస్తానని చెప్పడం. అలాగని చెప్తే దేవుడు దాని మీద చెయ్యి పెట్టరు. నాకొక స్నేహితుడు ఉండేవారు. ఒక పెద్ద ట్రాలర్ అంటే చేపలు పెట్టే ఒక పెద్ద ట్రాలర్. ఆయన మంచి స్నేహితుడు, చాలా క్లోజ్గా మాట్లాడతారు, మంచి బంధాన్ని కలిగి ఉంటారు. మా ఇంటికి వస్తారు, పరిచర్యకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఆయన కూడా పరిచర్య చేస్తారు. ఒక పెద్ద చేపలు పట్టే ఒక నావ ఉంది ఆయన దగ్గర. ఆయన ఇంటికి ఒకసారి నన్ను పిలిచారు. నేను నాన్ వెజ్ తినను, చేపలు తినను, దాని వాసనే నాకు నచ్చదు. నేను వెళ్ళి కూర్చున్నాను. ఆయనకు నచ్చిన చేపల్లో చాలా విశేషమైన వెల అధికంగా కల
అనేక విధాలైన కార్యాలు చేసి ఉంచారు. నేను చెప్పాను బ్రదర్, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, చేపలు నేను తినింది లేదు, నేను తినను, ఆ వాసన నాకు నచ్చదు, వాంతి వస్తుంది అని చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే, లేదన్నా చూడండి, ఈ చేప 1 కిలో 7,000 రూపాయలు, ఇది ఇక్కడ దొరకనే దొరకదు, ఫారిన్కి వెళ్తుంది, అందుకే నేను మీకు చాలా చూసి వెలాధికంగా ఉన్నది చేసి ఉంచానన్నారు. ఆయన దృష్టికి అది విశేషమైనదే, ఆయన దృష్టికి దానికి విలువ ఎక్కువే. అది ప్రేమతోనే చేశారు, కానీ అది నాకు నచ్చిన విషయం, నేను అంగీకరించలేనటువంటి కార్యం. అలాగే ఈ దినాల్లో చాలా మంది దేవునికి వారికి నచ్చింది, వారికి సాధ్యమైనది అటువంటి కార్యాలు చేసి దేవుడు దాన్ని అంగీకరించాలి అని వారది నమ్ముతూ ఉన్నారు. దేవుడు ఆ విధంగా అంగీకరించరు. దేవుడు తనకు చిత్తమైనది చెప్తే ఆయన ఆజ్ఞలకు లోబడాలి. నువ్వు నాకు ఇదే చేయాలంటే అదే చేసి తీరాలి. నువ్వు నీ పరిచర్య ఇదే, ఈ విధంగా నువ్వు చేయాలంటే అలానే చేయాలి. దాన్ని దాటి మనంతటా మనం ఏదో ఒకటి చేసి దీని మూలంగా దేవుడి యొక్క హృదయం సంతోషపడుతుందని అనుకుంటే ఆయన దాన్ని అసలు చూడరనే విషయం మీరు తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18-19 వాక్యాలు ఈ విధంగా చెప్తున్నారు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శాశ్వతమును పొందినట్లు వారి కనులు తెరచుటకి నేను నిన్ను వారి ఎదుకు పంపెదనని చెప్పాను. అదొక భయంకరమైన స్థలం. అక్కడ నువ్వు వెళ్ళి వారి కనులు తెరిచినట్లుగా నేను నిన్ను అక్కడికి పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పేటప్పుడు, కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక, నీకక్కడ దుఃఖం ఉంది, నిన్ను కొడతారని దేవుడు చెప్పినా కూడా, కానీ నువ్వు వెళ్ళి తీరాలని చెప్పినప్పుడు పౌలు దేవుడు చెప్పింది అంగీకరించారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఇది రాజద్రోహము అని అగ్రిపరాజు విచారించేటప్పుడు ఆయన దగ్గర చెప్తున్నది. దేవుడు నాతో ఈ విధంగా చెప్పారు, నువ్వు వెళ్ళు, నిన్ను కడతారు, బంధిస్తారు, చెరల పెడతారు, అవమానపరుస్తారు, కానీ నేను పంపిస్తున్నానని చెప్పేటప్పుడు నేను ఆ పరమ దర్శనానికి అవిధేయుడినే లేను. అప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మీ యొక్క ఇష్టం, స్వార్థం అనేది శిలువలో కొట్టబడాలి. అప్పుడు మీరే మీ ఇష్టాన్ని కోరి చేసి అది మంచిదే చేసినా కూడా అది అవిధేయత అనే లెక్కల్లోనికే వస్తుంది. అప్పుడు పిలుపుకి లోబడాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవుడి యొక్క చిత్తానికి లోబడాలి. మేమేం తప్పు చేసాం, దురాత్మలు పారద్రోలాం, ప్రజలను విడుదల చేసాం అని చెప్పినా కూడా వారిని చూడండి, దేవుడు అక్కడ వారిని అంగీకరించలేదు. మీరు చేసింది మంచిదే, అక్కడ పెద్ద పాపమేం చేయలేదు, కానీ అది దేవుడి వలన అంగీకరించబడకుండునట్లు అది దేవుడి యొక్క చిత్తంగా లేదనేదే అక్కడ నిదర్శనం. తర్వాత ద్వారం, సాతాను యొక్క ద్వారం, పరిశుద్ధతలో గందరగోళం. దేవుని యొక్క మంద అది దేవునిదై ఉండడం బట్టి దానికి కంచె వేసి కాపాడుతూ ఉన్నారు. చుట్టూ పెద్ద గోడ కట్టి దానికి ద్వారం పెట్టి కాపాడుతూ ఉన్నారు. అందులో పరిశుద్ధతను గందరగోళం చేసే వంటి కార్యాలు లోపల తీసుకుని వచ్చి పెట్టడం సాతాను ప్రవేశించే ద్వారంగా ఉంటుంది. ఒక చర్చిలో పరిశుద్ధతలో కొరత, ఒక పరిచర్యలో పరిశుద్ధతలో కొరత, ఒక ఆరాధనలో పరిశుద్ధతలో కొరత. పరిశుద్ధతలో గందరగోళం అంటే తెలుసు కదా, పరిశుద్ధతను గందరగోళం చేసేయడం, పరిశుద్ధతలో కొరత. వీరు దీన్ని లోపలికి ప్రవేశింపజేస్తే సాతాను లోపలికి వచ్చేస్తాడు. బాలాకు అనే ఒక రాజు, ఈ బాలక్ ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ అలా వస్తూ ఉన్నారు. అలా వచ్చేటప్పుడు వాడి యొక్క దేశంలోనికి వస్తే ఈ 35 లక్షల మంది దేశంలో ప్రవేశిస్తే దేశం సరిపోదు. వీరు లోపలికి ప్రవేశించకుండానట్లు వీరితో యుద్ధం కూడా చేయలేము. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు బాలాక్. వారి దేశం లోపలికి వస్తే ఏమీ మిగిలి ఉండదు. వీరు ప్రయాణం చేసే యొక్క మార్గం మధ్యంలోనే వీడి దేశం ఉంది. అప్పుడు వీరిని ఏ విధంగా అడ్డగించగలం, యుద్ధం కూడా చేయలేం. మన దగ్గర అంతమంది ప్రజలు కూడా లేరు, యుద్ధ పురుషులు కూడా లేరు. అప్పుడు ఏం చేద్దాం, వేరే ఏ విధంగా చేద్దామని ఆలోచించి వాడికి బీలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఒక ప్రవక్తగా పిలువబడుతున్నవాడు. వాడిని పిలిచాడు, అయ్యా, నేను యుద్ధం చేసే వారి మీద జయం పొందుకోలేను, ఒక కొండ మీద తీసుకుని నిలబెడతాను, అక్కడి నుండి చూస్తే ఇశ్రాయేలు పాలెంలో దిగి రావడం కనిపిస్తుంది. నువ్వేం చేయాలంటే చేతులు పైకెత్తి వారు నాశనం అయిపోవాలని శపించు, మట్టి తీసి ముఖం మీద విసురు, వారు నాశనం అయిపోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మనుషునివి, ఒక దీర్ఘదర్శనం నాకు తెలుసు. ఈ వ్యక్తి చెప్పండి, నేను అలా చేయలేనని
తీసుకో, నీకు ఎంత డబ్బులు కావాలని తీసుకొని చెప్పి వాడికి ఒక కూలి ఇస్తున్నాడు. సరే, మంచి డబ్బులు వస్తున్నాయి కదా, ఒక ప్రవచనానికి డబ్బులు వస్తున్నాయని చెప్పి బిలాము ఆశపడి పైకెక్కుతున్నాడు. పైకెక్కి వారిని శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నోటి మాటలు వేరే విధంగా వచ్చి ఆశీర్వదిస్తున్నాయి వారిని. దేవుడి యొక్క ఆత్మ వాడి నాలుకను తిప్పివేస్తుంది. వారు నాశనమైపోవాలంటే దేవుడి వలన వారు ఆశీర్వదించబడిన వారని వస్తుంది. వాడు ట్రై చేస్తున్నాడు, సాధ్యం కావట్లేదు. రాజుకి ఒకటే కోపం, నీకు డబ్బులు ఇచ్చి కొండపైకి తీసుకుని వచ్చి వారిని శపించమంటే నువ్వు ఆశీర్వదిస్తూ ఉన్నావే అని వాడికి కోపం వచ్చింది. ఇవన్నీ ఈ వ్యక్తి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నా శాపవచనాలు ఏమిటి రావట్లేదే, ఎందుకంటే వారు నిజంగా ఆశీర్వదించబడిన వారు, శాపం నుండి దూరం చేయబడిన వారని అంటున్నారు. వెంటనే వీడు ఏం చేయాలి, ఇంకా కొంత డబ్బులు తీసుకో, దీనికి వేరే మార్గం ఏంటని అడిగేటప్పుడు బిలాము ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, నీ దేశంలో ఉన్నారు కదా మిథ్యానీయులు, వారు కొనియాడే యొక్క విగ్రహముల యొక్క పండుగకి ఇశ్రాయేలు ఉండే ముఖ్యమైన వారిని నువ్వు ఆహ్వానించు. నీ స్త్రీలను వారితో ఒక బంధం కలిగేటట్టు చెయ్యి. వారు పాపం చేయని, పాపం చేస్తే వారిని కాపాడుతున్న దేవుడి యొక్క నీడ వారి నుండి తొలగిపోతుందని అన్యాయం యొక్క కూలి నిమిత్తం ఒక ఆలోచన చెప్తున్నాడు. అదే బిలాము యొక్క ఆలోచన. అవునా, అలా చేస్తే జరుగుతుందా? అవును, వారి బలం దేవుడు చెప్పే పరిశుద్ధతను కాపాడుకోవడంలోనే ఉంది. వీరు అన్యులతో సంబంధం పెట్టుకుంటే వారి బలం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. పరిశుద్ధతలో గందరగోళం లోపలికి తీసుకుని వస్తే వారి బలం పోతుంది అని ఆలోచనిస్తూ ఉన్నారు. వెంటనే వీరు మిథ్యానీయులు వెళ్ళి వారందరినీ, మా ఊర్లో ఒక ఉత్సవం జరుగుతుంది, వచ్చి చూడండి, సోమపానం సురాపానం అన్ని దొరుకుతాయి, చాలా సంతోషంగా ఉండొచ్చని తీసుకుని వెళ్తున్నారు. వీడు ఎడార్లు ఎండిపోయి వస్తున్నాడు చూడండి, వెల్లుల్ని ఉల్లిపాయలను జ్ఞాపకం చేసుకునే విధంగా అంతగా ఎండిపోయి వస్తున్నాడు. వీరిని ఆహ్వానించినప్పుడు వీరు లోపలికి వెళ్తున్నారు. వారి స్త్రీలు వీరితో నాట్యమాడారు. పరిశుద్ధతలో గందరగోళం కలిగించే కార్యాలు ఇశ్రాయేలు మధ్యలోకి తీసుకుని రాబడ్డాయి. దేవుడి యొక్క నీడ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇదే సాతాను లోపలికి ప్రవేశించడానికి మార్గం. పరిశుద్ధతలో కొరత, ఒక ఆరాధనలో పరిశుద్ధతలో కొరత. అలా వస్తే జాగ్రత్త. తర్వాత దాని ద్వారం మూలంగా సాతాను లోపలికి వచ్చేస్తాడు. ఈ దినాల్లో సంఘాల్లో మేము రక్షణ పొందుకునేటప్పుడు చూసిన ఆరాధనకు, మేము పరిచర్యను ఆరంభించిన దినాల్లో చూసిన ఆరాధనలకు, సంఘ ఆరాధన పద్ధతులకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. అంతా మోడర్న్ అయిపోయింది. అంతా ఎక్కడ చూసినా అది వచ్చి సంఘానికి వచ్చామా, ఆరాధించడానికి వచ్చామా, పబ్బుకు వచ్చామా, ఏమీ తెలియనంతగా మారిపోతుంది. ఇటువంటి పరిశుద్ధ కొరత లోపల కలిగి ఉండేటప్పుడు ఆ పరిశుద్ధ కొరతను ఎందుకు ప్రజల మధ్యలోకి తీసుకుని వస్తున్నాడంటే, రేపటి దినాన సాతాను లోపలికి ప్రవేశించడానికి ద్వారంగా ఉపయోగపడుతుంది. ఇక రాబోయే యొక్క కఠినమైన కాలంలో, కీడు యొక్క కాలంలో సాతాను యొక్క క్రియలు ప్రవేశించేటప్పుడు ఎక్కడెక్కడ హోల్ పెట్టి ద్వారం నిర్మించాడో వాటన్నిటిలోండి లోపల ప్రవేశిస్తాడు. మీరు చూడండి, అదే విధంగా జరుగుతుంది. ఇది ద్వారం. ఈ ద్వారం లోపల తీసుకుని వచ్చి ఆరాధనని పాడు చేసి అందులో వేసి యొక్క పాటలని, బైబిల్లో చెప్పబడిన పాటలను లోపల తీసుకుని వచ్చి ప్రజలను అశ్లీల నృత్యాలు చేయించి, ఇది కూడా పరిశుద్ధపరచలేదంటే ఆయన ఏం దేవుడు, నేను చేసిన పాపాన్ని వచ్చి ఆయన కడగలేదంటే ఆయన ఏం దేవుడని సవాలు చేసి పాపాన్ని నీళ్ళలా తాగి ఒక ప్రసంగం చేస్తే అందులో అశ్లీలత, అందులో ఆరాధన చేస్తే అందులో అశ్లీలత అని అనేకమైన పరిశుద్ధతను గందరగోళం చేసే కార్య లోపల తీసుకుని వచ్చి ఇవన్నీ సాతాను లోపల ప్రవేశించడానికి ద్వారములు అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలు దగ్గర మొదట పరిశుద్ధతలో గందరగోళాన్ని వాడు సృష్టించాడు. తర్వాత చూడండి, సాతాను లోపలికి వచ్చేసాడు. సింసోను యొక్క జీవితంలో పరిశుద్ధతలో కొరతనే లోపల తీసుకుని వచ్చాడు. తర్వాత చూడండి, వాడు కనుగుడ్లు పీకివేస్తున్నాడు. వాడిని చెరలో బందీగా చేస్తున్నారు. తన చేతుల పావుగా వాడిని ఆటలాడించడం మొదలుపెట్టాడు. అప్పుడు పరిశుద్ధతలో కొరత అనేది సాతాను ప్రవేశించే ఇంకొక ద్వారం అనేది జాగ్రత్తగా గమనించాలి. దేవుడి యొక్క స్థలాన్ని పరిశుద్ధతలో కొరత కలిగించడం. దేవుని యొక్క స్థలానికంటే ఒక మర్యాద ఉంది. దేవుణ్ణి ఆరాధించే స్థలానికి ఒక మర్యాద ఉంది. అందులోకి వెళ్ళి హేయమైన కార్యాలను అందులో ఎక్కించడం. దేవుడు చెప్తున్నారు, అంత్య దినాల్లో హేయమైన కార్యాలన్నీ పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉండటం చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది యెరూషలేము దేవాలయంలో మాత్రమే కాదు,
మీ సంఘంలో మీరు వెళ్ళే స్థలంలో కూడా ఏమైనా కార్యాలు ఎక్కడ మొదలుపెట్టాను మీరు చూస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థలం నుండి మీరు పారిపోవాలి. దేవుడి యొక్క వాక్యం అలానే చెప్తుంది. పరిశుద్ధతలో గందరగోళం లోపలికి వస్తుంది. జెఫన్యా దీర్ఘదర్శన గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం ఈ విధంగా చెప్పబడింది. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరచుదురు. ఈ దినాల్లో చూడండి, ఎన్ని బలిపీఠాలు, ఎన్ని సంఘాల్లో ఉన్నవి, అందులో అపవిత్రపరిచే కార్యాలు ఏమేం జరిగాయి. ఒక బోధకుడు మాట్లాడిన ఒక సందేశాన్ని ఈ దినాన సాయంకాలం అది నేను విన్నాను. ఆయన చెప్తున్నారు, ఒక స్థలంలో ఒక సంఘంలో నూతనమైన ఆచారం ఒకటి ఆరంభమైందట. అందులో సంఘ కాపరి వచ్చి అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నారు. వెనకాతల ఆయన ప్రోత్సహించడానికి గాయకుల బృందం కొన్ని స్థలాల్లో చూస్తే నాటకంలో మ్యూజిక్ వేస్తుంటారు. దేవుడు అరణ్యంలో ప్రవేశించడం డాన్ మ్యూజిక్ వేస్తారు. అందులో ఆరంభించి ఇప్పుడు ఈ క్రికెట్ ఆడే స్థలాల్లో, ఇటువంటి సాధారణమైన ఆటలు జరిగే ప్రాంతాల్లో కొంతమంది అమ్మాయిల చేతిలో కొన్ని జిగిన రిబ్బన్స్ చేతిలో పెట్టుకుని, వారికి చైర్ గర్ల్స్ అని పేరు, వారు తక్కువ దుస్తులు వేసుకుని వచ్చి అవి ఆడిస్తూ ఉంటారు. అదేవిధంగా డ్రెస్ ఆ విధంగా వేయలేదు, కానీ కొంతమంది స్త్రీలను ఈ విధంగా వెనకాతలు నిలబెట్టి ఒక దగ్గర ఆయన భావోద్వేగంలోనే హల్లెలూయా అని చెప్పేటప్పుడు వీరు వెంటనే చేతిలో ఉన్నది కదిలిస్తూ కొన్ని దినాలు డ్రెస్ తగ్గిపోతుంది. ఇది ఏంటి? ఒక ప్రసంగంలో వారు చెప్పే సందేశాన్ని గమనిస్తామా? వీరి చేతిలో ఆడిస్తున్న యొక్క జిగినా పేపర్ని చూస్తామా? ఏం చూస్తాం అక్కడ? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అని విధంగా చెప్తున్నారు. ఇది ఎక్కడో జరగలేదు, తమిళనాడులో జరుగుతుందని చెప్తున్నారు. ఏ చర్చ నాకు తెలియదు, అది జరుగుతుందంటున్నారు. హేయమైన నిరాకరించిన కార్యాలు పరిశుద్ధ స్థలాన్ని ఎక్కడ మొదలుపెట్టాయి? కొంతమంది చూడండి, వారు నాట్యం ఆడి ఆ కార్యాలు చేసేటప్పుడు మీరు వారి ముఖాన్ని జాగ్రత్తగా గమనించి చూస్తే అందులో దైవత్వం అనేది ఏది ఉండదు. అది వీరి యొక్క ఆత్మ వారిని ఆడిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడగానే అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన వారికి చూస్తే తెలుస్తుంది కదా. మీరు చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వీరు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచడమే పరిశుద్ధతలో కొరత కలిగిన కార్యాలు లోపల తీసుకుని రావడానికి. వారు వేసే స్టేజ్, వారు వేసే అలంకారాలు అన్ని పరిశుద్ధతల కొరతను ఇవి పెట్టి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, అంతే. వీరు వాక్యానికి అన్యాయం చేసిన వారు. జెఫన్యా కాలంలోనే ఇది ఉంది. పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారంటే ఆ కాలంలో మద్యం సేవించడం, తప్పు కార్యాలు చేయడం, సోమపానం సురాపానం అని చెప్తారు ఇండియాలోని. అటువంటి మద్యాలన్నీ కలిగి వారు నాట్యమాడడం, ఇంకా కొన్ని పాపాలు చేయడం, ఈ బయలు యొక్క ఆరాధన పద్ధతులను లోపల తీసుకుని వచ్చారు. తర్వాత కరించడం పరిశుద్ధతలో కొరత, దేవుని యొక్క పరిచర్యను వ్యాపారంగా మార్చడం పరిశుద్ధతలో కొరత. హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 18వ వాక్యం. నీవు అన్యాయముగా వర్తకమును జరిగించి నీ పరిశుద్ధ స్థలం అని చెప్పేటప్పుడు, వ్యాపారం అని చెప్పేటప్పుడు ఇది ఎక్కడో జరిగే వ్యాపారం నువ్వు చెప్పట్లేదు. పరిచర్యలో, ఆలయంలో జరిగే వ్యాపారం గురించి చెప్పబడుతుంది. వారు చెప్తున్నా చూడండి, నీ వర్తకం యొక్క దోషము వలన నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నీ మధ్య నుండి బయలుదేరి అది నిన్ను కాల్చివేయను, జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేస్తుందని దేవుడు చెప్తున్నారు. చూసారా? వ్యాపారం. ఈరోజు పరిచర్య పేరని చెప్పి ఏది ముట్టినా వ్యాపారమే. ప్రార్థన వస్త్రాలు, ప్రార్థన తైలం, ఇంకా ఏదేదో ఉన్నాయి. ఆన్లైన్లో మొదలుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇటువంటి అనేక కార్యాలు ఈ దినాల్లో అధికమై చెప్పడానికి మన సమయం లేదు. ఇవన్నీ వ్యాపారం, పరిశుద్ధతలో కొరత. వ్యాపారమే కదండి చేస్తున్నారు. ఒక పరిచర్య సంస్థలో, పరిచర్యలో ఒక బంగారు పాత్రం పెట్టి వ్యాపారం చేస్తున్నారు, బంగారం పెన్ను పెట్టి వ్యాపారం చేస్తున్నారు, దాన్ని వేలం వేస్తూ ఉన్నారు. పరిచర్యకే కదా ఉపయోగిస్తారు అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. దేవాలయంలో యేసయ్య కోపడిన ఒకే ఒక సంఘటన, అక్కడ ఏదో జరుగుతూ ఉంది. యేసు కోపపడిన సంఘటన వ్యాపారం గురించి అనేది మర్చిపోకండి. అక్కడ దొంగలు,
కూర్చుని వ్యాపారం చేస్తూ లాభాన్ని సంపాదించడం చూస్తూ ఉండేటప్పుడు దేవునికి మిక్కిలి కోపం కలిగి తాళ్లతో కొరడాను చేసి డబ్బులు మార్చేవారిని, ఆ పావురాలు అమ్మేవారిని కుట్టారు. అక్కడ చూడండి, అబద్ధ బోధన చేసేవాడు అక్కడ ఉన్నాడు. ఆ స్థలంలో యాజకులు కూడా ఉన్నారు. ఆ స్థలంలో గర్వపడేవారు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. వాటన్నిటినీ చూసి కోపపడని దేవుడు, ఎప్పుడు అంత కోపానికి వెళ్ళని దేవుడు వ్యాపారాన్ని చూసేటప్పుడు కోపడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు తన యొక్క పరిచర్యను దొంగల గుహగా మార్చడం, వ్యాపారంగా మార్చడం, దేవునికి హేయమైన పరిశుద్ధతను చెరుపుకునే కార్యాలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 39వ వాక్యం. మీరు కానుకనేది దేవునికి ఇష్టం కలిగించేదని అనుకుంటున్నారు కదా. కొన్ని కానుకలు అపవిత్రపరచబడినవని వాక్యం చెప్తూ ఉంది. కానుక అపవిత్రమైనదట. అదే ఆశ్చర్యంగా ఉంది. అందులో 39వ వాక్యం ఈ విధంగా చెప్పినది. హెజ్కేలు 20వ అధ్యాయంలో, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకుని విగ్రహములను మీకిష్టమైన రీతిలో పూజించుకోండి. నేను చెప్పింది వినడానికి మీకు ఇష్టం లేదా, బయటికి వెళ్ళిపోండి, లోపల ఉండకండి. ఎందుకంటే నిన్ను ద్వారంగా ఉపయోగించుకుని సాతాను లోపలికి వచ్చి ఇతరుల్ని కూడా ఇబ్బందులు గురి చేస్తాడు. నేను మాట్లాడేది నీకు నచ్చలేదు కదా, బయటికి వెళ్ళిపో, విగ్రహాలు నమస్కరించు, ఆరాధించు, సేవించు. మీరు వెళ్ళి మీకు ఇష్టమైన విగ్రహములు పెట్టుకుని ఇష్టంగా పూజించుకొనుడి. కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని. కొంతమంది చూడండి, ఏం కావాలన్నా చేసి కానుక తీసుకుని వచ్చి వేస్తే ఆ కానుక వీరు చేసిన తప్పులన్నీ పరిశుద్ధం చేసేస్తుందని ఒక నమ్మికలో ఉన్నారు. కొంతమంది చూడండి, పాపాన్ని పరిహారంగా వాడు చేసేవని చేస్తాడు, పాపానికి పరిహారం చేసే విధంగా అందులో ఒక భాగాన్ని తీసుకుని వచ్చి వేస్తాడు. అనేక స్థలాల్లో దొంగ వ్యాపారాలు చేస్తారు, దొంగ పనులు చేస్తూ ఉంటారు. వీరిని ప్రేరేపించే సేవకులు కూడా ఉన్నారు. వీరు వారు చేసే తప్పిదములను ఈ కానుక తీసుకుని వచ్చి వేస్తే దేవుడు దాన్ని మన్నించి వేస్తారు, కూలైపోతారు. అందులో ఎవరు కూలవుతారో తెలుసా? ఆ పరిచయం నడిపించేవారు పాస్టర్ మాత్రమే. దేవునికి ద్వేషం కలిగిస్తుంది. అదే వాక్యం చెప్తుంది. నువ్వు చేసిన పాపాన్ని చేసి కానుకను వేస్తే, ఆ కానుకను తీసుకుని వచ్చేస్తే ఆ కానుక అపవిత్రమైనదని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ దినాల్లో చాలా చూడండి, అనేక స్థలంలో వ్యాపారం చేస్తుంటారు, దొంగ వ్యాపారాలు చేస్తారు, దొంగతనం టికెట్లు అమ్ముతుంటారు. వీరంతా నాకే తెలుసు, చాలా మంది నేను చూశాను. వారు సంవత్సరానికి ఒక్కసారి లేకపోతే ప్రతి నెల సంఘానికో పరిచర్యలకో అందులో ఒక భాగాన్ని కానుకగా ఇచ్చి వేస్తే వారి పాపాలు మన్నించబడతాయని అనుకుంటున్నారు. మీరిచ్చిన ఆ కానుక దేవుని యొక్క దృష్టిలో హేయమైనది, అపవిత్రమైనదని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ సాతాను లోపలికి ప్రవేశించడానికి ద్వారములు. చివరిగా ఒక కార్యాన్ని చెప్పి ముగింపునికి వస్తాను. తర్వాత భయమే లేకుండా పోవడం. తప్పు చేసి భయపడిన మనుషులు ఉంటారు. దేవుడే కదా, వస్తే చూసుకుందాం అంటాడు. ఇటువంటి నడవడిక ఉన్నవారు సాతాను యొక్క ద్వారములు. దాని మూలంగా సాతాను లోపలికి ప్రవేశిస్తాడు. యూదా యొక్క తృణీకరించే కార్యాలు. యూదా చూడండి ఎటువంటి వ్యక్తో, ఆ వ్యక్తికి వాడు చేయబోయే తప్పిదం తెలియచేయబడినప్పుడు కూడా దాన్ని ఒక పెద్ద విషయంగా పట్టించుకోలేదే. హెచ్చరించి ఆ హెచ్చరికను కూడా పట్టించుకోలేదే. పొగరుగా ఉన్నాడు. మీరు చూడండి, వాడు సాతాను లోపల ప్రవేశించడానికి ఒక ద్వారం. వాడు లోపల ఉండడం బట్టి, వాడు ఒక ద్వారాన్ని ఏర్పరిచి ఇవ్వడం బట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈరోజు రాత్రి గోధుమ పొట్టు నుండి వేరు చేయబడినట్టు మిమ్మల్ని అలా చేయడానికి అనుమతి తీసుకున్నాడు. అది సాతాను. ఎలా అనుమతి తీసుకుంటాడు? మీలో ఉండే ఒక శిష్యుని నా చేతుల్లో తీసుకున్నాను, వాడి మూలంగా నేను లోపల ప్రవేశించి ఇతరుల శిష్యులకు అదే కార్యం చేయాలి అని ఏదో అడిగి ఉండొచ్చు. సరే, దాన్ని వదలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, యూదాసు యొక్క పట్టించుకొని తను. లూకా సువార్త 22వ అధ్యాయం 2-4 వాక్యములు. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరు గనుక ఆయన్ని ఎలాగూ చంపుతామని ఉపాయం వెతుకుచుండిరి. వారు ఎలా చంపించాలని ఆ మార్గాన్ని వెతుకుతూ ఉన్నారు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికెలాగ అప్పగింపవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకులతో అధిపతులతోనూ మాట్లాడెను. వారితో ఆలోచన చేశాడట,
ఇదే నేను మొదట చెప్పాలనుకున్నాను. దేవుని యొక్క మందలో ఉన్న యొక్క గొర్రెలు దేవుడి యొక్క స్వరాన్ని మాత్రం ఎరుగకుండా అన్యుల యొక్క స్వరాన్ని కూడా గుర్తించేటప్పుడు, వారితో కూడా సహవాసాన్ని కలిగి ఉండేటప్పుడు, వీడు చూడండి ఈ ద్వారము గుండా వచ్చి దేవుని యొక్క సముఖంలో ఉన్న ఒక గొర్రెను వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూడండి, అప్పగించే వీడు వారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇందులో వాడి ధిక్కారం ఎక్కడొస్తుందంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో వస్తుంది. ఏం చేస్తున్నాడు? యేసు చెప్తున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగింపనై ఉన్నాడు. అప్పుడు అందరూ అడుగుతున్నారు, రబ్బీ నేనా నేనా అని అడుగుతూ ఉన్నారు. అందుకు యేసు ప్రత్యుత్తరంగా 26వ వాక్యంలో, యోహాను 13:26, అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతుకు యూదాకిచ్చెను. అందులో పక్కనే ఉన్నవారు మిగతావారు గమనించారో లేదో, కానీ ఆ విషయం యూదాకు తెలుసు కదా, నువ్వే అప్పగించబోతున్నావని, నువ్వు చేసే కార్యాలు నాకు తెలుసని యేసు చెప్తున్నారు కదా. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఈ ధిక్కారం రాగానే సాతాను వాడిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు వాడిని చూసి, నువ్వు చేయనది త్వరగా చేయమని వానితో చెప్పగా, అప్పుడు వాడు లేచి బయలుదేరి వారి దగ్గరికి వెళ్ళిపోయాడు, యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంత చెప్పి, ఇంత అవకాశం ఇచ్చి, నువ్వు చేసేదంతా నాకు తెలుసని చెప్పి కూడా మనసుని కఠినపరుచుకుని ధిక్కరించి వెళ్ళిపోయాడు. చూడండి, ఇటువంటి ధిక్కార స్వభావం గల వారు పరిచర్యలో ఉంటారు, వారు సేవకులై కూడా ఉంటారు, సంఘములో ఉంటారు. వీరందరినీ సాతాను లోపలికి ప్రవేశించే ద్వారములు వీరు. వీడు వేసిన విత్తనం వీడిని ఒక ద్వారంగా వాడుకోవడం బట్టి సాతాను యేసు దగ్గరికి వచ్చి, మీ శిష్యులందరినీ జల్లెళ్ళు వేసి జాడించబోతున్నాను అని అనుమతి తీసుకున్నదిగా వాక్యంలో చెప్పబడింది. ధిక్కార స్వభావం గలవారు చాలా ప్రమాదకారులు. ధిక్కార స్వభావం గలవారు సాతాను యొక్క ద్వారములు. సంఘంలో పరిచర్యలో చాలా భయం లేకుండా చేస్తారు. ఏదైనా ఇది చేయకూడదని చెప్తే వాక్యానికి ఎంత ఘనతనివ్వాలి, మేము దాన్ని తంటాం, ఆటలాడతామంటారు. సంఘం యొక్క ఆ పీఠం పరిశుద్ధమైనది. పరిశుద్ధమైతే ఏంటి, మేము లోపల ఇలానే ఆడుతాం, అపవిత్రమైనది చేస్తాం. ధిక్కరించేవారు, పాపం చేయడానికి భయపడిన వారు వీరి యొక్క పరిచర్యలు, వీరి యొక్క సంఘములు, లేకపోతే వీరు విశ్వాసిగా ఉన్నా కూడా వీరంతా సాతాను మందలోనికి ప్రవేశించడానికి ద్వారములని దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు సాతాను యొక్క ద్వారముల గురించి 2 వారాలుగా మనం చాలా లోతుగా ధ్యానించాము. సాతాను యొక్క ద్వారముల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పరిస్థితుల్లోనైనా సరే సాతాను యొక్క ద్వారములుగా మారకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. ఒక సంఘానికి వెళ్తున్నారు, ఒక పరిచయం మీరు నమ్ముతూ ఉన్నారు, ఒక సేవకుని మీరు అంగీకరిస్తూ ఉన్నారు. మొదట గమనించండి, ఆయన నన్ను దేవుడిలోకి నడిపించే ద్వారముగా ఉన్నాడా, లేకపోతే సాతాను ప్రవేశించే ద్వారముగా ఉన్నాడా అనేది గమనించి చూడండి. అప్పుడు మీరు మీ యొక్క జీవమును తప్పించగలరు. సాతాను ప్రవేశించడం ప్రత్యేకమైన ద్వారములు ఉంటాయి. పక్క మార్గంలో వేరే మార్గంలో ప్రవేశించేవన్నీ సాతాను యొక్క క్రియలు అని మనసు యొక్క లోతులో పదిలపరుచుకోండి. హెచ్చరిక కలిగి ఉండండి. చిన్న ప్రార్థన చేసి ముగిద్దామా? ప్రార్థిద్దాం. కనికరముల ఐశ్వర్యం గల మా దేవా, ప్రభువా, దేవా, మాకు బయలుపరిచి మాట్లాడిన మాటలు మమ్మల్ని ప్రేరేపించివిగాను హెచ్చరిక కలిగిగా మార్చినందుకు మీకు వందనాలు. మేము అన్ని ద్వారములు నమ్మకుండా అది దేవుడు ప్రవేశించే ద్వారమా, దైవత్యం యొక్క క్రియలు ప్రవేశించే ద్వారమని మేము చూసి, అది యేసును చూపించే ద్వారమాని చూసి వేరే విధాలైన ద్వారములను బయటికి త్రోసివేసి దేవునిలో కాంపుదలగా ఉండడానికి మాకు సహాయం చేయండి. దేవా, ఆ దుర్మార్గుడైన దొంగ ప్రవేశించే ద్వారములను అందులో మేము హెచ్చరిక కలిగి జాగ్రత్తగా ఉండడానికి సాయం చేయండి. ఆ ద్వారములోకి ప్రవేశించి వాడు దొంగిలించి తీసుకుని వెళ్లే గొర్రెల వలె మేము ఉండకుండానట్లు దేవుని యొక్క స్వరానికి చెవియొగ్గి వినటం, మా దేవుని తెలుసుకుని ఉండటం, దేవునితో మేము ఐక్యత కలిగి ఉండే విధంగా దేవా మీరు మాకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. ఈ వారమును మేలులతో వర్ణింపండి. వారి జీవనకు పూర్తి బాధ్యతను మీరే తీసుకోండి.
వారు మీ పిల్లలు, మీ మీద ఆధారపడి వారు జీవించాలి. దేవుడి యొక్క కరం వారిని నడిపించునుగాక. వారిని దేవుడి యొక్క కరంలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. మీరే వారిని నడిపించండి, ఘనపరచండి, కాపాడండి, ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి. ఆమేన్. దేవుడు మన యొక్క ప్రార్థన విని ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనకు ఆశీర్వాదకంగా మార్చిచ్చారు. ఈరోజు అనేకమైన నూతనమైన కార్యాలు, నూతనమైన సందేశాలు విని ఉన్నాం. ఈ దేవుడు ఎన్నటికీ సదాకాలంలో మీ దేవుడై ఉండి మిమ్మలను తన యొక్క మార్గంలో కుడి ఎడమల వైపు పడిపోకుండా సరైన రీతిలో నడిపిస్తారు. ఆమేన్.